అటువైపుకి తిరిగిపోయి అటువంటి స్థితిని పొందారు. స్వాతంత్రోద్యమ సంగ్రామంలో తిరిగి ఐసీఎస్కి ఆ రోజుల్లో సెలెక్ట్ అయ్యి కొద్దిగా చిన్న తేడాతో ఐసీఎస్ని వదిలేసుకున్నటువంటి మహానుభావుడు అరవిందో అంతటి యోగి పుంగవుడు అయ్యాడని ఎవరనుకున్నారు? ఇంత సంస్కృత భాషా ప్రావీణ్యం ఉన్నటువంటి ఆ కావ్యకంఠ గణపతి ముని చిట్ట చివరికి ఖర్గపూర్లో తన పక్కనే ఉన్న సేవకుడు తనకి ఏ ఉపచారం చేయకపోతున్నా సరే హాయిగా ఆత్మదర్శనాన్ని అభిలషించిన వారు ఈ శరీరాన్ని ఎలా విడిచిపెట్టగలిగారు? భగవాన్ రమణులు చిట్ట చివరి ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొస్తుంటే వద్దు అని చెయ్యి ఊపి, అమ్మయ్యా చిన్ని గుడారములో ఉన్న పెద్ద ఏనుగు ఆత్మగా నిలబడే అవకాశం వచ్చింది, ఈ శరీరాన్ని వదిలేస్తున్నానని సంతోషంగా ఎలా వదలగలిగారు? ఇవి ఏ కారణం చేత అటువైపు తిరిగాయో ఆ తిరిగినటువంటి క్షణం రెండో మాట జన్మ వచ్చినట్టు. అవి రెండో మాట పుట్టి స్థిరంగా నిలబడిన పళ్ళ లాంటివి. అవి అమ్మవారి పళ్ళు. లోకంలో పళ్ళు చాలా ఉండొచ్చు. ఎక్కడైనా మన ఇంట్లో ఏ శ్మశానంలోంచో ఏ కేకో ఎత్తుకొచ్చి ఓ 4 పళ్ళ వరుస ఉన్నటువంటి పళ్ళు తీసుకొచ్చి పడేసింది అనుకోండి, అయ్యో బాబోయ్ ఇంట్లో పళ్ళు పడ్డాయేమిటి అని చెప్పి వెంటనే మనం ఓ కర్రతోటో దేనితోటో బయటికి తోసేస్తాం. ఆ పళ్ళు ఈ పళ్ళు తినడానికి పనికొచ్చే పళ్ళు, పనికిమాలిన మాటలు మాట్లాడడానికి పనికొచ్చే పళ్ళు. ఆ పళ్ళు అటువంటి పళ్ళు కావు. అమ్మవారి యొక్క దంతములంటే ద్విజపంక్తి, లోకోద్ధరణ చేసేటటువంటి మహాపురుషులు ఏ జన్మ చిట్ట చివరి జన్మగా ఈ లోకంలో ప్రకాశించారో, ఏది అది చిట్ట చివరి జన్మయ్యి భగవత్తత్వాన్ని లోకమునకు అందచేశారో, ఆ జన్మలో వారు కొన్ని కోట్ల మందిని భగవంతుడి వైపుకి తిప్పగలిగారో, ఆ జన్మలే అమ్మవారి యొక్క దంతముల పంక్తిగా నిలబడి ఉన్నవారు. ఆ 32 పళ్ళే అంత గొప్పవి తప్ప అటువంటి స్థితిని పొందిన వారు వేల మీద లక్షల మీద ఉండరు, ఎక్కడో ఒక్కడుంటాడు. కాబట్టి ద్విజపంక్తి ద్వయోజ్వల కాదు. అమ్మవారి యొక్క పళ్ళు 32ంటిని మాతృకావర్ణములతో చెప్తారు. సంస్కృతంలో మాతృకావర్ణములు అని ఉన్నాయి. అవి 32. అ ఆ ఇ ఈ అ ఇ ఉ రు లు, క ఖ గ ఘ ఇఞ చ ఛ జ ఝ ఇణి ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ స హ అక్కడ వరకు. ఈ 32ంటిని మాతృకావర్ణములని పిలుస్తారు. మిగిలిన ఏ అక్షరాలైనా ఈ మాతృకావర్ణాల్లోంచి పుడతాయి. ఏ ఉందనుకోండి 32లో ఉండదు, కానీ ఆ ప్లస్ ఈ ఏ, ఓ ఉందనుకోండి ఆ ప్లస్ ఉ ఓ అలా వస్తాయి. అన్ని అక్షరాలు ఎందులోంచి వస్తాయంటే ఈ 32 అక్షరాల్లోంచి వస్తాయి. మొత్తం వాంగ్మయం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారో ఆ వాంగ్మయం అంతా అమ్మవారి దంతాలి. ఇప్పుడు ఆ అక్షరాల్లోంచి వచ్చే పదాలన్నీ, ఆ పదాల్లోంచి వచ్చే వాక్యాలన్నీ. ఇప్పుడు ఈ పదములు, వాక్యములు, ఈ వాంగ్మయము ఇదంతా ఏది ఉన్నదో అదంతా అమ్మవారి యొక్క దంతపంక్తియే. నీ పన్ను నువ్వు ఊడగొట్టుకుంటావా? ఊడగొట్టుకోవు. పళ్ళు శరీర పోషణకు ఎంతో అవసరం. పళ్ళు సరిగ్గా లేవనుకోండి పదార్థాన్ని గట్టిగా నవిలి మింగలేడు. నవిలి మింగకపోతే ఏమవుతుందంటే శరీరం బలహీన పడిపోతుంది, జీర్ణం అవ్వదు సరిగ్గా, అందవలసినటువంటి పోషణ అందదు. అమ్మవారి యొక్క దంతపంక్తి ఏం చేస్తుందంటే ఈ లోకానికి కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తుంది. ఏ ఆహారాన్ని అందిస్తుందో తెలుసా అండి? శరీర పోషణం చేసే ఆహారం కాదు. అవి ఆ పళ్ళు అంటే ఆ పుణ్యపురుషులు, ఆ మహాత్ములు చిట్ట చివరి జన్మైన వారు ఆత్మల్ని పోషించడానికి కావలసినటువంటి వాటిని అందచేస్తారు. వారు గురువులై లోకమునందు నిలబడిపోతారు. అందుకే చూడండి, గురువు అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటో తెలుసా అండి? అది గురువు వైపు నుంచి ఒకలా ప్రకాశిస్తుంది, శిష్యుడి వైపు నుంచి ఒకలా ప్రకాశిస్తుంది. శిష్యుడికి గురువు అనగా ఏమి? శిష్యుడికి గురువు అనగా గురి. రమణ మహర్షి మాటల్లో మా గురువు గారు చెప్పారు, అది అలా అవుతుందంతే. ఎక్కడ శిష్యుడి నమ్మకం ఉందో అక్కడ శిష్యుడికి గురుత్వం ఉంది. ఆయన అలా చెప్తారంతేనండి అన్నది ఎప్పటికీ శిష్యుడు కాడు. ఆయన అలా చెప్పారంటే మనం అనుష్ఠించడానికే. ఎవడు అనుష్ఠించాడో వాడికే ఆయన గురువు. శంకరాచార్యులు వారికి జగద్గురువు అన్న పదం ఎందుకు ఇచ్చారో తెలుసా అండి?
పరమాచార్య చెప్తుండేవారు, జగద్గురువు అని ఎందుకు సంబోధిస్తారంటే, కంచి పీఠాధిపతుల్ని కానీ శృంగేరి పీఠాధిపతుల్ని కానీ ఎందుకంటారు అంటే ఒక్కటే కారణం, ఆయన పక్కన కూర్చుని ఉండవలసిన అవసరం ఉండదు. ఆయన యందు నమ్మకం ఉంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంటుంది. ఆయన చెప్తే నేను ఆ పని చెయ్యనంతే. ఆయన వద్దన్నారు, ఇప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా, పరమాచార్య చూసి వచ్చారేంటి నేను చేస్తే? కాదు, పరమాచార్య అప్పుడు చెయ్యొద్దన్నారు, నేను ఇప్పుడు చేయనా పని. ఇది విశ్వాసం, ఇది గురుత్వం. ఈ గురుత్వం ఎక్కడుందో అక్కడ ఆ గురువు రక్షిస్తూ ఉంటారు. శంకరాచార్య స్వామి వారిని నమ్మినవాడు అమెరికాలో ఉండొచ్చు, కానీ వాడు ఉద్ధరింపబడిపోతుంటాడు. ఆయన్ని నమ్ముకుని ఉద్ధరింపబడతాడు. ఒకడు పక్కనే ఉండొచ్చు, కానీ వాడు గురువు పక్కన తిరగడానికి పనికొచ్చాడు తప్ప గురువు గారు చెప్పిన దాన్ని అనుష్ఠించడానికి వాడు పనికిరాలేదు. అప్పుడు ఈయన గురుత్వం వాడి యందు ప్రకాశించదు. ఎందుకు ప్రకాశించదు అంటే ఒక్కటే కారణం, ఆయన అనుష్ఠించడు. ఆయనకి నిజమైన విశ్వాసం లేదు. ఎందుకు తిరుగుతాడు? ఏవో కారణాలు ఉంటాయి, వాటికి తిరుగుతుంటారు, రకరకాల కారణాలు. అందుకుని శిష్యుడంతే తప్ప నిజంగా ఎవరు గురువు చెప్పినది పాటిస్తారో వాడే శిష్యుడు. రెండోది చూడండి, గురువు వైపు నుంచి శిష్యుడికి గురువు ఎలాగా అంటే, గురువు వెళ్ళి సేవ చెయ్యడం అన్నది ఉండదు. అందుకే సనాతన ధర్మంలో మీరు నన్ను క్షమించగలిగితే మీకు ఒక మాట చెప్తా. సనాతన ధర్మంలో శంకరాచార్యుల వారు ఎప్పుడూ హాస్పిటళ్లు కట్టించలేదు. మీరు బాగా ఆలోచించండి. శంకరాచార్యుల వారు తలుచుకుంటే ఆ రోజుల్లో వైద్యులు లేరా అండి? హాస్పిటల్స్ కట్టించలేరా? శంకరాచార్యుల వారు తలుచుకుంటే ఓ ట్రస్ట్ పెట్టి పేద పిల్లలకి చదువు చెప్పిస్తాను ఇలాంటివి చేయలేరా? శంకరాచార్యుల వారు చెయ్యలేదు. ఎందుకు చేయలేదో తెలుసా అండి? గురువు పని ఆత్మోద్ధరణం ఒక్కటే. ఆత్మని ఉద్ధరించడమే, నిన్ను ఆత్మగా నిలబెట్టడమే, అంతే. నిన్ను ఆత్మగా నిలబెట్టడానికి గురువు ఏం చేస్తాడు? ఒక్కటే సాధనం గురువుకి, తన వాక్కు. గురువు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా తాను అనుభవించినది, తాను తెలుసుకున్నది తాను 10 మందికి చెప్తాడు. పుచ్చుకోవడం శిష్యుడి యొక్క పాత్రతని బట్టి ఉంటుంది. ఒకడు నమ్మి అనుష్ఠించాడు, ఉన్నత స్థితికి పెడతాడు. అనుష్ఠించలేదు, వాడికి దాని వలన ఉపయోగం ఏముండదు. ఒక్కొక్కడు ఉంటాడు సభలో, ఆయన పేరు 10 మార్లు ఇంటింటికి వెళ్ళి చెప్తాడు. చెప్పి ఆయన పేరు చెప్తున్నాడు కదా అని వీడిని నమ్మిన తర్వాత వీడు దేనికి పనికొస్తాడంటే పెద్దవాళ్ళని మోసం చేసి వాళ్ళ డబ్బులు యాత్రల్లో కూడా ఎత్తుకెడతాడు. అటువంటి నీచులు ఉంటారు. వాడికి ఈ గురువు ఎందుకు పనికొస్తాడు? ఎందుకు పనికిరాడు. ఇటువంటి వాడు శిష్యుడని పేరు చెప్పుకొని, గురువుల పేర్లు చెప్పుకొని ఆషాఢభూతులై తిరుగుతుంటారు లోకంలో. వాళ్ళకి గురువు వలన ఉపయోగం ఏముండదు. ఎవడిని వాడు సంస్కరించుకుంటేనే శిష్యరికం. గురువుగా ఎలా నిలబడిపోతాడు అంటే, గురువు తాను మాట్లాడేటప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఉండాలంతే. సూర్యుడు చూడండి, కిరణములను వెదజల్లుతాడు. వెదజల్లేటప్పుడు అది బండరాతి మీద పడుతుంది, ముళ్ళ మీద పడుతుంది, బురదలో పడుతుంది. బురదలో ఉన్న తామర పువ్వు సూర్యకిరణానికి విచ్చుకుంది. బురదలో ఉన్న తామర పువ్వు విచ్చుకుంది, ఇది నా గొప్పని సూర్యుడు పొంగిపోలేదు. ముళ్ళ మీద కిరణాలు పడ్డాయని సూర్యుడిని నొచ్చుకోలేదు. ఇందులో ఎంతమంది వింటున్నారని గురువు బాధపడక్కర్లేదు. తన యొక్క ప్రమేయం లేకుండా తాను చెప్పుకుని వెళ్ళిపోవడమే. బండ మీద ఉన్న విత్తనాలు మొలకెత్తవు, మట్టిలో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి. దేని ప్రాప్తతని, దేని యోగ్యతని బట్టి అది చిగురిస్తుంది. చిగురింప చేయడానికి తాను మేఘంలా వర్షించి వెళ్ళిపోవడమే గురువుకున్నటువంటి ఒకే ఒక్క కర్తవ్యం. అది తప్ప గురువుకి వేరొక కర్తవ్యం ఉంటుందా? లేదు. అందుకే శంకరాచార్యుల వారు ఎప్పుడు ఇంకో పని చేయలేదు, బోధ ఒక్కటే చేశారు శంకరాచార్యుల వారు. కనుక చూడండి, ఇది గురువు సూర్యుడిలా నిలబడతాడు, శిష్యుడు గురితో నిలబడతాడు. ఇది గురు శిష్య సంబంధం. ఈ గురు శిష్య సంబంధానికి అంతటికి ఆలవాలం ఎక్కడుంది? తన అనుభవాన్ని, తాను తెలుసుకున్న దాన్ని వాక్యముల రూపంలోనే చెప్పాలి గురువు కూడా. ఇంకొక ఆధారం లేదు. శిష్యుడికి అర్థం అవ్వాలంటే గురువు కూడా మాటలే మాట్లాడతాడు. శిష్యుడు కూడా ఉద్ధరణ పొందాలంటే మాటలను విని మాత్రమే ఉద్ధరణ పొందుతాడు. ఇప్పుడు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్షరములతోటే వచ్చాయి. ఈ అక్షరములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారి దంతపంక్తిగానే వచ్చాయి. ఆ 32 మాతృకావర్ణాలే వాంగ్మయంగా మారింది. ఇప్పుడు లోకంలో ఒక మనిషి ఉద్ధరణ పొందితే, ఇంకొక మనిషి ఉద్ధరించగలిగితే దేని వలన ఉద్ధరించగలుగుతున్నాడు? అమ్మవారి యొక్క దంతపంక్తి చేతనే ఉద్ధరింపగలుగుతున్నాడు.
ఎవడైనా బలం పొందాడు అంటే ఒక్కటే కారణం, పళ్ళు గట్టిగా ఉన్నాయి. పళ్ళు గట్టిగా లేవనుకోండి, ఈ విటమిన్లున్న పదార్థాలు మీరు తీసుకోండి, ఆయన తీసుకోలేడు. కారణం ఏంటి? ఆయనకి పళ్ళు లేవు, ఆయన తినలేడు. ఆయన తినలేడు కాబట్టి ఆయనకి పోషకాహారం అందదు. తినగలిగిన వాడు దంతపుష్టి ఉన్నది. అందుకే లోకంలో ఓ మాట ఉంది, మీరు చూడండి, అదేంటి పాపం దంతశీలి లేదండి ఆయనకి అంటారు. దంతశీలి లేదండి అంటే ఏమిటో తెలుసా అండి? ఆ పళ్ళకి నవిలే భాగ్యం లేదు అని. పళ్ళకి నవిలే భాగ్యం లేదు అంటే పదార్థమున్నా తినగలిగినటువంటి సత్తువ లేదు, కడుపుకు అందించలేడు, శరీరానికి అందించలేడు. దంతములు ఏం చేస్తాయి? శరీరమునకంతటికీ పుష్టినిచ్చే పదార్థాన్ని నవిలి లోపలికి పంపినట్టు అమ్మవారి దంతములుగా ఉన్న మహాపురుషులు కూడా ఈ లోకమునకు జ్ఞాన పరిపుష్టినిస్తారు తప్ప పై మెరుగులు, పై సొబగులు, కాసేపు మిమ్మల్ని సంతోష పెట్టడాలు అలాంటి ఉండవు. అటువంటి ఆకర్షణలకి తావుండదు ఆత్మవిద్యలో. అటువంటి ఆకర్షణలకి తావుండదు శిష్యుణ్ణి ఉద్ధరించడంలో. గురువుకి శిష్యుడికి సంబంధం ఎంతవరకు అంటే కేవలం ఉద్ధరించే మాటలు చెప్పడం వరకు మాత్రమే తప్ప ఏ ఇతర విషయములు ప్రస్తావన గురువు చేయకూడదు, శిష్యుడు వాటి కోసం వెంపర్లాడకూడదు. కాలం పిల్లలు లేకపోతే వాళ్ళని ఉపాసన చేశారు. చేస్తే అభిరామి అమృతఘటేశ్వరుల యొక్క అనుగ్రహంగా వాళ్ళ కడుపున ఒక పిల్లవాడు పుట్టాడు. పుడితే ఆ పిల్లవాడికి అభిరామ భట్టు అని పేరు పెట్టారు. ఈ పిల్లవాడు పుట్టుక నుంచి మౌనంగా ఉండి ఎప్పుడూ అమ్మవారి గుళ్ళో కూర్చుని తనలో తాను రమించిపోతూ ఉండేవాడు. లోపల అమ్మవారి దర్శనమే, పైన అమ్మవారి దర్శనమే. ఎప్పుడు గుడి ముఖమంటపంలో కూర్చుని ఉండేవాడు. ఒక రోజున ఆయన అలాగే కూర్చుని ధ్యానంలో ఉన్నాడు. సంతోషంలో అంతరంగమంతా మగ్నమై ఉన్నాడు. ఈ స్థితిలో శరభోజీ మహారాజు గారు తంజావూరుని పరిపాలించేవాడు అట్టుగా వచ్చి గుడిలో పెడుతున్నాడు. అందరూ లేచి నిలబడ్డారు, మహారాజు వచ్చాడని. ఈయన ధ్యానంలో ఉన్నాడు, లేవలేదు. శరభోజీ మహారాజు ఆయన వంక చూశాడు. ఆయన తేజస్సుని చూసి బహుశః ఇతను మహాపురుషుడు అని గుర్తించాడు. ఎవరితనని అడిగాడు పక్క వాళ్ళని. ధ్యానం చేసుకుంటున్నాడు అని చెప్తే నేను వచ్చింది కూడా తెలియదా అని శిక్ష వేస్తాడేమోనని మీరు పట్టించుకోవలసిన వాడు కాదు అని చెప్పడం కోసం అని, అబ్బే ఏదో ఉన్మాది మహాప్రభో అలా మధుపానం చేసి పడుంటూ ఉంటాడు అన్నారు. ఆయనకి నమ్మకం కలగలేదు. లోపలికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను అర్చించి బయటికి వచ్చాడు. అలాగే ఉన్నాడు ఆయన. ఆయన తట్టి బహిర్ముఖుణ్ణి చేశాడు. ఆయన ఒక్కసారి బహిర్ముఖుడయ్యాడు. ఆ బహిర్ముఖుడు అవడంలో అప్పటి వరకు ఆయన మనసులో ఏం చూస్తున్నాడంటే అమ్మవారి ముఖమండలాన్ని దర్శనం చేస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా కనపడుతోంది అమ్మవారి లోపల. అదే ఆనందంతో కళ్ళు తెరిచేసరికి ఎదురుగుండా ఇంకా పౌర్ణమి చంద్రుడు అమ్మవారి ముఖంలా కనపడుతోంది. రాజు అన్నాడు, వీడు నిజంగా ఉన్మాదియా కాదా చూడాలని ఇవాళ ఏం తిథి అని అడిగాడు. నిండు పున్నమి అన్నాడు ఆయన. అది అమావాస్య. రాజు అన్నాడు, బాగా తెలిసి చెప్తున్నావా అన్నాడు. తెలిసి చెప్తున్నాను, పౌర్ణమి అన్నాడు. ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తున్నాడు లోపల. రాజు అన్నాడు, అయితే చీకటి పడిన తర్వాత వస్తాను, ఆకాశంలో పౌర్ణమి చంద్రుడిని చూపించకపోతే నీ కుత్తుక కత్తిరించనా? కత్తిరించవచ్చు అన్నాడు. ఏమిటి ధైర్యం? లోపల అమ్మవారు ఉంది. వెళ్ళిపోయాడు రాజు. మిగిలిన వాళ్ళందరూ వచ్చన్నారు, ఎంత తప్పు చేశావురా, పోనీ ఏదో ఆలోచనలో ఉన్నాను, నాకు తిథి తెలియదంటే వదిలిపోయేది, ఎందుకంత మాట అన్నావు, ఎలా చూపిస్తావు? ఇవాళ అమావాస్య, పౌర్ణమి చంద్రుడు ఎలా కనపడతాడు? ఆయన అన్నాడు, నీకు భయమేమో, నాకు భయం లేదు. నేను నమ్ముకున్న తల్లి నాకుంది, ఆ తల్లి చూపిస్తుంది అమావాస్యని పౌర్ణమిగా అన్నాడు. ఆయన అభిరామి అందాది అని ఆ చిట్ట చివరి మాట శ్లోకంలో ఏది ఉంటుందో దాంతో మొదలుపెట్టి మళ్ళీ కవిత్వం చేస్తారు. అలా అసుర సంధ్య వేళ అయిన దగ్గర నుంచి ఆలయ ముఖమంటపంలో కూర్చుని శ్లోకాలు చెప్తున్నాడు. 79వ శ్లోకాన్ని పూర్ణ చేస్తున్నాడు. శరభోజీ మహారాజు రథం దిగి లోపలికి వచ్చాడు. ఆకాశంలో అమావాస్య నాటి చంద్రరేఖ మాత్రమే ఉంది. శరభోజీ అరుగు మీదకి వచ్చి అభిరామ భట్టుని చూసి ఇలా చూడని ఇలా వేలు చూపించాడు. చూపించేసరికి అంతే, అమ్మవారు ఈ తనని నమ్ముకున్న భక్తుణ్ణి రక్షించడం కోసం తన చెవి కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అంతే, పౌర్ణమి చంద్రుడై ప్రకాశించింది. శరభోజీ ఆయన కాళ్ల మీద పడి క్షమార్పణ వేడాడు. శివ శివ పశ్యంతి సమం. ఆయన మహారాజా ఇదంతా అమ్మవారి అనుగ్రహం అన్నాడు. మళ్ళీ అదే ధ్యానంలో ఉండిపోయాడు. మహాపురుషులైనటువంటి వారు సన్మానమును కోరుకోరు. వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా
ఈశ్వరుణ్ణి నమ్ముకుని జీవించేస్తుంటారు. అటువంటి స్థితిని పొందగలిగినటువంటి వారెవరున్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క ఆ దంతపంక్తిగా ప్రకాశించిన వారు. అందుకే నేను తరచూ ఒక మాట చెప్తుంటాను, మిగిలిన దేశాలకి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి, ఒక వాటర్ ఫాల్ ఉంది కాబట్టి, లేకపోతే ఏదో ఒక పెద్ద సౌధం ఉంది కాబట్టి, లేదా ఏదో ఒక విగ్రహం ఉంది కాబట్టి అక్కడ పేరు వచ్చి ఉండొచ్చు. భారతదేశానికి పేరు ఎందుకు వచ్చింది? మహాపురుషులు ఈ గడ్డ మీద పుట్టి తిరిగారు కాబట్టి వచ్చింది. ఈ గడ్డకి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే శంకరాచార్యుల వారు పుట్టబట్టి. పోప్ జాన్ పాల్ II భారతదేశ పర్యటనకు వచ్చి బాంబేలో విమానం ఆగినప్పుడు ల్యాడర్ వేస్తే దాని మించి కిందకి దిగి ఆఖరి మెట్టు దగ్గరికి వచ్చి భారత గడ్డ మీద కాలు పెట్టకుండా ఆ మట్టిని గుప్పెటతో తీసి కళ్ళకద్దుకుని తల మీద కొంచెం వేసుకుని నమస్కారం చేసి కాలు పెట్టాడు. కొన్ని వేల మంది విలేకరులు ఉన్నారు, మీరు ఎందుకు కాలు పెట్టలేదని అడిగారు. ఎవరినో తెలుసా అండి? ప్రపంచ క్రైస్తవ మతాధిపతి పోప్ జాన్ పాల్ II. అడిగితే ఆయన అన్నాడు, ఇక్కడ భగవద్గీత పుట్టింది, ఇక్కడ త్రివేణీ సంగమం ఉంది, ఇక్కడ మహాపురుషులు పుట్టారు, సనాతన ధర్మమునకు ఆలవాలము, మోక్ష విద్య గరపిన భూమి, దీన్ని నా కాల్తో తొక్కే అధికారం నాకు లేదు, మట్టి పట్టి నమస్కరించి దిగాను. అది ఈ జాతి వైభవం. అటువంటి గడ్డ మీద పుట్టిన వాళ్ళం, సనాతనమైనటువంటి ధర్మమునందు పుట్టిన వాళ్ళం. విలువ తెలుసుకున్నవాడు తండ్రికి కొడుకుగా ఉంటాడు, తెలుసుకోలేనివాడు ఒకనాటికి తెలుసుకుంటాడు. తెలుసుకున్న వాళ్ళని సంతోషంగా మాట్లాడు, తెలుసుకోని వాళ్ళ గురించి నీకెందుకు బాధ? కనుక అంత గొప్ప జాతి కాబట్టి ఇక్కడ పేరు ప్రఖ్యాతులు దేనివల్ల వచ్చాయి? అమ్మవారి యొక్క దంతపంక్తిగా ఎవరున్నారో అటువంటి మహాపురుషుల వల్ల మాత్రమే ఇక్కడ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అమ్మవారి అనుగ్రహం అంటే, అమ్మవారి పళ్ళవడం అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మవారి అనుగ్రహంతో ఆ స్థితిని పొందడం. అందుకే ఆ స్థితిని పొందిన వారికి వెనకనున్న నేపథ్యాన్ని మీరు చూస్తే వీరు ఇంతటి వారవడానికి కారణమేమి అంటే మీకు దొరకదు. మీకు బాహ్య విచారణ చేత ఈ ప్రజ్ఞ ఆయన యందు ఎలా ప్రకాశించింది అని అడిగారు అనుకోండి, దానికి మీకు హేతువు దొరకదు. అలా దొరకకపోవడం వెనక ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది. అది అమ్మవారి పళ్ళు అవడం అంటే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది జంబుకేశ్వరంలో. అమ్మవారు ఇప్పటికీ తిరుగుతుంది దేవాలయ ప్రాంగణంలో. ఒకానొకప్పుడు వరదన్ అనబడేటటువంటి ఒక వ్యక్తి వైష్ణవ సంప్రదాయంలో ఉండేవాడు. ఆయన కానీ వంటలు చాలా బాగా చేసేవాడు. ఆయన అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయంలో వంటలు చేయడం కోసమని వినియోగింపబడ్డాడు. ఆ గుళ్ళోనే ఒక పరిచారిక ఉండేది, ఆవిడ పేరు మోహనాంగి. ఈ వరదన్ ఆ మోహనాంగిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆవిడంది, నేను పరమశైవ సంప్రదాయములకు చెందినదాన్ని, నేను ఒక శైవుడికి భార్య కావాలి అని కోరుకున్నాను, అందుకు నువ్వు శైవమతం స్వీకరిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటానని. ఆయన ఈ మోహనాంగి కోసమని శైవమత స్వీకారం చేశాడు. భక్తితో చేయలేదు. శైవమత స్వీకారం చేసి అంత భక్తితో ఆ శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారికి నైవేద్యం తయారు చేసేవాడు. ఒకానొక రోజున అందరూ వెళ్ళిపోయారు గుళ్ళో. ఇతను వంట పాత్రలన్నీ కడుక్కుంటూ వంటశాలలో ఉన్నాడు. అమ్మవారు గజ్జలు గల్లు 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 అంటూ లోపలికి వచ్చింది. కూర్చుని అంట్లు తోముకుంటున్న వరదన్ తెల్లబోయి అమ్మవారి వంక చూసి, తల్లి కాలి అందియలు మోగుతుండగా వస్తుంటే మాటలండి అని ఉండిపోయాడు. ఆవిడ ఇలా 2 వేళ్లతో ఆ నాలుక పైటికి పట్టుకుని బీజాక్షరాలు రాసేసింది. అతని పేరు మారిపోయింది, కాలమేఘన్. నల్ల మేఘం ఎలా వర్షిస్తుందో అలా కవిత్వం చెప్పాడు అతను. ద్రవిడ సంప్రదాయంలో ఆయన యొక్క పాశురాలు, ఆయన రచించినటువంటి పద్యాలు, వాటిని చెప్పకుండా ఎవరు ఉపన్యాసాలు చెప్పరు. అంత గొప్ప కావ్యరచన చేశాడు. దాన్ని తిరువనాయిక్కవుళ అంటారు. అటువంటి కావ్యరచన చేసి అతని పేరు కాలమేఘంగా మారిపోయింది. దేనివల్ల అమ్మవారు అనుగ్రహం పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి, ఇప్పుడు నేనేమని చెప్పాలి? పరమభక్తితో వంట చేసి పెట్టిన వాడికి అమ్మవారి అనుగ్రహం లభించింది. అమ్మవారు చూసేదేది అంటే, నేను మీకు ముందే మనవి చేసి ఉన్నాను, భక్తితో కూడిన కర్మాచరణము. అది ఉన్నది అని మీరు నమ్మగలిగితే అంతే, అమ్మవారు అనుగ్రహించేస్తుంది. అది పసిపిల్లవాడి మంకు పట్టు లాంటిదే కావచ్చు, అయినా సరే అమ్మవారు అనుగ్రహిస్తుంది. జ్ఞాన సంబంధన అయినారు. మీకు ఎన్నో మాటలు చెప్పాను. అమ్మా అని నమ్మి ఏడ్చాడు, వచ్చి పాలు పట్టింది, అంటే గొప్ప నాయనారుగా మారిపోయాడు. అలాగే
దుర్వాసో మహర్షి ఆర్యా దిశతి చేశారు. అమ్మవారిని నమ్మినందుకు అమ్మవారు ఎదురుగుండా నిలబడితే 200 శ్లోకాలు చేశారు. మూకశంకరులు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇద్దరికి ఏకకాలమునందు పరీక్ష పెట్టింది తల్లి. కామాక్షి దేవాలయంలో పుట్టుక చేత మూగివారైనటువంటి మూకశంకరులు కూర్చున్నారు, ఇటు పక్కన ఒక మహాపండితుడు కూర్చున్నాడు. ఇద్దరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ లోపలికి వచ్చింది. వచ్చి తన తాంబూలపు పిడచ తీసి ముందు ఈ మహాపండితుడి నోట్లో పెట్టబోయింది. ఆయన నోరు తెరిచి చిచి చిచి ఆడదాని ఎంగిలన్నాడు. ఇలా ఆవిడ చిరునవ్వు నవ్వి మూకశంకరులు ఇలా అంది. ఆయన కళ్ళు విప్పారు. ఓ నా తల్లి జగదంబ అనుకున్నారు. తాంబూలపు పిడచ చూపించింది, నోరు పట్టారు. నోట్లో తాంబూలపు పిడచ వేసింది. పుట్టుక చేత నోరు లేనివారు అంతే లేచి నిలబడి పాదాల వంక చూశారు. 100 శ్లోకాలు చెప్పారు. పాదారవింద శతకం. ఇలా అమ్మ చిరునవ్వు చూశారు. 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకం. అమ్మ కన్నుల వంక చూశారు. 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకం. అమ్మవారి యొక్క వైభవాన్ని చూసి చెప్పారు. ఆర్యా శతకం 100 శ్లోకాలు. అమ్మవారి యొక్క స్తోత్రం 100 శ్లోకాలు చేశారు. స్తుతి శతకం 500 శ్లోకాలు చెప్పేసిన తర్వాత ఆయనకి అలసట వచ్చింది. ఆగారు. అమ్మవారు సంతోషించింది. నీకేం కావాలండి? నా వాక్కు తీసేయండి. అదేమంది? చాలు, మాటలు లేని వాడికి మాటనిచ్చావు. 500 శ్లోకాలు చెప్పాను అమ్మా, ఇంకా వద్దమ్మా, ఇంకేం మాట్లాడతానో నోరుంటే మాట తీసేయమ్మా అన్నారు. వారు మూకశంకరులై మన గోదావరి నదీ తీరంలోనే సిద్ధి పొందారు. వారు కాంచీ పీఠాధిపతులయ్యారు కొంతకాలం. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మూకశంకరులు ఇచ్చినటువంటి శ్లోకాలు ఇప్పటికీ కూడా ఎవరైనా మనస్సు అశాంతితో ఉన్నా, లేకపోతే పీఠాధిపత్యం వైపుకు వెళ్ళవలసిన వాడైనా, గొప్ప జ్ఞానాన్ని కోరుకున్నవాడైనా, చంద్రశేఖర పరమాచార్య ఏం చెప్పేవారంటే తరచూ కామాక్షి గుళ్ళోకి పోయి మూక పంచశతి చదువుకో అనేవారు. ఆ మూక పంచశతి అంత శక్తివంతం. మూక పంచశతి శ్లోకం నోట్లోంచి పలికితే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే పలుకుతారని గుర్తు. అంత శక్తివంతం. ఎందుకంటే అమ్మవారే శక్తిగా మారి ఆయనలోకి వెళ్ళి ఆయనలోంచి వాక్కుగా పైకొచ్చింది. కాబట్టి మూకశంకరులు ఆ స్థితిని పొందారు. పోతన గారు అసలు చెప్పవలసిందే ఉంది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మవారిని స్తోత్రం చేశారు కాబట్టి ఆ ఘంటం అలా పరిగెత్తింది. 12 స్కంధాల భాగవతం సంస్కృతంలో చదివితే ఎంత ఫలితమో, రుక్మిణీ కళ్యాణం తెలుగులో చదివితే అంత ఫలితం. గజేంద్రమోక్షం సంస్కృత శ్లోకాలు చదివితే ఎంత ఫలితమో, తెలుగులో చదివితే అంత ఫలితం. ఇంకా ఆశ్చర్యం, పోతన గారి ఘంటం ఎక్కడాగిపోయిందో అక్కడ రామచంద్రమూర్తి వచ్చి పూర్తి చేశారు గజేంద్రమోక్షం. అంత స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి అనుగ్రహం. అందుకే ఆయన అంటారు, శారదనీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్నుమది కానగనెన్నడు కల్గు భారతి అన్నారు. బహుశః పోతన గారు పొందినటువంటి శారదా దర్శనం లాంటి దర్శనాన్ని ఈ లోకంలో ఎవ్వరూ పొందలేదు. ఎందుకని? ఎందరికో అమ్మవారు అనుగ్రహించింది. ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరిస్తుంటే నాకు అంకితం అంటే నాకు అంకితమని వెంపర్లాడారు. ఒకానొక నాడు ఏమీ మాట్లాడలేదంతే. ఆయన అంకితం ఇస్తావా అంటే విసిగిపోయి ఇంకా వాదించలేక ఏమీ అనకుండా వెళ్ళి పడుకున్నారు. చిన్న పర్ణశాల, అందరూ పడుకుని నిద్రపోతుంటే ఒక ఆడది వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినపడింది. ఆయన లేచి లాంతరు పట్టుకుని ఎవరేడుస్తున్నారు అని చూశారు. ఉన్నది చిన్న కుటీరం మహానుభావుడిది. తెల్లటి చీర కట్టుకుని సాక్షాత్తు శారదాదేవి ఏడుస్తూ నిలబడింది. కాటుక కంటి నీరు చనుకట్టు పయింపడ ఏలయేక్షదో కైటబరాజు మర్దనుని గాదిలి కోడవా ఓ మదంబ ఓ హాటకు గర్భురాణి నిన్నాకటికుని పోయి అల కర్ణాట కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా, నిన్ను పట్టుకెళ్లి కర్ణాట కిరాత కీచకులకు అమ్మనమ్మ, రామచంద్రమూర్తికి అంకితం ఇస్తానమ్మా అని చెప్పారు. కళ్ళు తుడుచుకుని శారదాదేవి అంతర్ధానమైంది. పోతన గారిని అమ్మవారు అలా అనుగ్రహించింది. అందుకే తెలుగు భాషకి, తెలుగు జాతికి సబగులద్దిన మహాపురుషుడుగా పోతన గారు నిలబడిపోయారు. అమ్మవారి యొక్క దంతపంక్తిలో ఒకరుగా ప్రకాశించాడు మహానుభావుడు. ఇవి అమ్మవారి పళ్ళంటే.
వాళ్ళ పేర్లు ఎత్తితే చాలు అమ్మవారు పొంగిపోతుంది. సభలో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ పేర్లు విన్నంత మాత్రం చేత. కాబట్టి చూడండి, ఆయన అంటారు, అంబ నవాంబుజోజ్వల కరంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారినను కృపచూడు భారతి అంటారు పోతన గారు భాగవతం చేస్తూ. అమ్మా, అనుగ్రహించి నాకు ఆ శృతిబద్ధమైన జ్ఞానాన్నిచ్చి ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించేటటువంటి శక్తిని నాకు కల్పించమ్మా అన్నారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకి పొందారు అని అడిగారు అనుకోండి, ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి, కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి, విశ్వాసంతో పొందాడు అనాలంతే. ఎందుకు పొందాడు? గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు. అయిన తరువాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది, అక్షరం ముక్క రానివాడని. చీకటి పడిపోయింది. ఆ రాజకుమార్తె అంది, ఇంతటి నిరక్షర కుచ్చివి, మా తండ్రి బాధపడతాడు నువ్వు అల్లుడు అని తెలిస్తే, నా మీద పగపట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు, బెంగ పెట్టుకోకు. ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది. నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని తలుపులేసి కూర్చో. ఆయనకున్నది మొండితనం. ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది ఆవిడ. కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసి కూర్చో. తెల్లవారుతుండగా అమ్మవారు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి. లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది, నువ్వు బిడాయించి కూర్చో. ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది. నువ్వు ఆయనకేం రాదు అప్పటికి కాళిదాసు గారికి. 2 మాటలు చెప్తా, ఈ 2 అనుంది. ఏమిటన్నారు? కాళీ విద్య, కాళీ విద్య, ఈ 2 మాటలే అను. ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు గారు. కాళీ ఇద్య, కాళీ ఇద్య అన్నాడు. పోనీ అదే అను. ఈ మొండితనం అమ్మవారి దగ్గర చూపించు. వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాడు. వచ్చేసింది తల్లి తెల్లవారుతుండగా. తలుపు చప్పుడు చేసింది, తీయలేదు. తోసింది, తీయలేదు. ఎవడ్రా లోపల తలుపు తీయండి. అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు. వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు. గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం. చూద్దాం ఏం చేస్తాడో. ఒరే తలుపు తీస్తావా తీవా? ఏమీ లేదు మాట. ఖాళీ విద్య. తలుపు తీస్తావా తీవా ఈవిడ. విద్య కావాలని ఆయన. ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలైంది. శహబాష్, ఎంత నమ్మకం రా నా మీద అనుకుంది. ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది. ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట. విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు. విద్యనిచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు. తలుపు నేను వేసేయగలను ఆవిడ రాకుండా. ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద. ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు. ఎడంచేత్తో దాన్ని ఇలా లాగి రాసేసింది బీజాక్షరాలు. తలుపు తీశాడు. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత అంటూ మహానుభావుడు శ్యామలా దండకం చేశాడు. మీకు అందరికీ తెలుసా శ్యామలా దండకం అత్యద్భుతమైనటువంటి దండకం. ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలా దండకంలో. జై జననీ సుధా సముద్రంత హృజన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీచనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖామయూఖావళీ నగ్ధ స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని భభ్రుల్లతా పుష్ప సందోహ సందేహ కృణాసికాముక్తికే చారు గోరోచనా పంక కేళీ లలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాలికాముక్తిక శ్రేణికా కుండల
నీలికాకుండలో మండితోద్భాసి గండస్థలం యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సాంద్రీభవన్మంద్ర తాంత్రీశ్వరే భాస్వరే వల్లకీవాదన ప్రక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే అని పెద్ద దండకం జరిపి సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వచక్రాత్మికే పాహిమాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని పాదాల మీద పడిపోయాడు. అంతే, సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడికి. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో చూపించాడు. ఆయన దంతపంక్తిలో ఒకడైపోయాడంతే అమ్మవారి అనుగ్రహంతో. ఇప్పుడు చెప్పండి, కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగిన వాడు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుంది మీకు? విశ్వాసమే. భక్తితో కూడిన కర్మాచరణము ఆ స్థాయికి వెళ్ళిపోయిందంతే. ఆ రోజులలో ఆశ్చర్యం అండి, ఆయన పేరే కాళిదాసు అయిపోయిందంతే, ఇంకో పేరు లేదు ఆయనకి, ఆయన పేరే కాళిదాసు. మహానుభావుడు ఉజ్జయిని రాజ్యంలోకి వెళ్ళి ధారానగరానికి వెళ్ళారు, భోజరాజు గారు పరిపాలిస్తున్న చోటికి. భోజరాజు గారి ఆస్థానంలో ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని ముగ్గురు ఉండేవారు. ఒక్క మాట పద్యం చెప్తే ఏకసంతాగ్రాహి గ్రహించి చదివేస్తాడు. చెప్పిన ఆయన ఏకసంతాగ్రాహి చదివితే 2 మాటలు విని ద్విసంతాగ్రాహి చదువుతాడు. ద్విసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి చదివిన వాడిది విని త్రిసంతాగ్రాహి చదువుతాడు. వీళ్ళు ముగ్గురు చదివంటారు, వాడి సొంత కవిత్వం కాదు మహాప్రభో, ఎక్కడో ఉన్నదే వీడు చదివాడంటారు. రాజు శిక్ష వేసి పంపిస్తుండేవాడు. ఏ కవిని భోజరాజు దగ్గరికి రానిచ్చేవారు కాదు. కాళిదాసు గారు అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టారు, వీళ్ళు భోజరాజు దగ్గరికి కవుల్ని చేరనివ్వట్లేదు అని. ఏమీ తెలియని వారిలా వెళ్ళారు వీళ్ళ దగ్గరికి. వెళ్ళి, అయ్యా నేను పేద బ్రాహ్మణుండండి, ఏమి ఐశ్వర్యం లేదు, భోజరాజు గారి దర్శనం చేస్తే ఓ శ్లోకం చెప్తాను, దానివల్ల నాకేమన్నా 4 రూకలు ఇస్తాడనుకుంటున్నాను, తప్పకుండా చేయిస్తాం, కానీ నీకేమొచ్చో శ్లోకం చెప్పు అన్నారు. ఆయన అన్నాడు, అస్థివద్భకవచ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భోజతే కీర్తి పునఃసన్యాసిదంతవత్ అన్నాడు. భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోందో తెలుసా? అస్థి అంటే ఎముక, ఎముక ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది. బకవచ్చైవ అంటే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది. చల్ల అంటే మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది. తెల్ల కుక్కవత్, తెల్ల కుక్క ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంది. రాజతే భోజతే కీర్తి పునఃసన్యాసిదంతవత్, సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఆయన కీర్తి ఉంది. దానికి వివరణ మాత్రం నన్ను అడక్కండి, లేనిపోను గొడవ. కాబట్టి పునఃసన్యాసిదంతవత్, సన్యాసిదంతాలంత తెల్లగా ఆయన కీర్తి ప్రకాశిస్తోంది అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం విని వీళ్ళు అనుకున్నారు, ఇంత చేతకాని కవులున్నారు లోకంలో అనుకుంటాడు రాజు, వీడిని తీసుకెడదాం అనుకున్నాడు. ఈయన ఆ కవులు మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టారు, ఏకసంతాగ్రాహికి కొద్దిగా నత్తి ఉంది, టకారం డకారం మకారం నకారం పలకదు, బాగుందనుకున్నారు. మర్నాడు రావయ్యా తీసుకెడతాం భోజరాజు గారి దగ్గరికి అన్నారు. తీసుకెళ్లారు భోజరాజు గారి దగ్గరికి, తీసుకెళ్లి కూర్చోపెట్టారు. ఈయన ఒక కవిటండి, మీకు ఏదో శ్లోకం చెప్తాట అన్నారు. ఏది చెప్పమన్నారు భోజరాజు గారు? ఏకసంతాగ్రాహి తిరిగి చెప్పే అవకాశం లేని పద్యం చెప్పాలి. అటువంటి శ్లోకం చెప్తే నత్యున్నవాడు మళ్ళీ పలకలేడు. కాబట్టి ఇప్పుడు కాళిదాసు గారు అన్నారు, షజ్జామజ్జకరాజ్య వీజ్య వసుధాజ్జాలాంశ్చమజ్జాకిరే జిట్యేట్కిక్కి ధరే ధరే ఖణఖణా ఖజ్జూర విడ్భ్రమ లుడ్భ్రం లుడ్భ్రమ లుడ్భ్ర లుడ్భ్ర యుదపాడ్డస్తథా పాదౌటేటి పటేటిటేటిటు రసత్ప్రఖ్యాతి సత్యాదయ అన్నారు. అందులో ప్రారంభమే జకారం. షజ్జామజ్జకరాజ్య వీజ్య వసుధాజ్జాలాంశ్చమజ్జాకిరేట్కిక్కి ధరే ఖణఖణా చాజ్జూల లుడ్భ్రం భ్రమ. ఈ మాట అనేటప్పటికీ వాడు అదిరిపోయాడు ఏకసంతాగ్రహం. ఇదేమిట్రో ఈ జకారాలు ఏమిటి, ఈ అల్లరేమిటి, ఈ శ్లోకం ఏమిటి, పాదౌటేటి పటేటిటేటి టకారం ఏది పలకదు, అలా ఉండిపోయాడు. ఇదేమిటి నిన్న చెప్పిన శ్లోకం ఏం వాళ్ళు చెప్పట్లేదు ఏమిటి? ఇప్పుడు ఇది వినగానే భోజరాజు గారు తూర్పు దిక్కుకున్నవారు ఠక్కని దక్షిణానికి తిరిగారు. ఇలాంటివి ఇంకొక 3 శ్లోకాలు చెప్పారు. 3 దిక్కులు తిరిగి 4 దిక్కుల రాజ్యం నీకు ధారపోసేస్తున్నానన్నారు. ఇప్పుడు ఆయన తన ప్రజ్ఞ చెప్పాడు. మహారాజశ్రీమన్ జగతి యశసా తే ధవళితే పయఃపారావారం పరమ పురుషోయం మృగజతే కపర్దీ కైలాసం కరివరమ భౌమం కులిశభృత్ కళానాథం రాహు కమల భవనో హంసమధునా అన్నారు.
మహారాజా, మీ కీర్తి ఎంత తెల్లగా ప్రకాశిస్తోందో తెలుసా? మీ కీర్తి విపరీతమైన చల్లతనంతో ప్రకాశించేయడం వల్ల బ్రహ్మగారికి తన హంసవాహనం కనపడ్డం మానేసింది. వెతుక్కుంటున్నాడు, తెలుపులో కలిసిపోయింది. శ్రీ మహావిష్ణువు పడుకుందామంటే పాలసముద్రం కనబట్టలేదు, వెతుక్కుంటున్నాడు. పరమశివుడు తన ఇంటికి తాను ఎడదామంటే కైలాస పర్వతం కనబట్టలేదు, వెతుక్కుంటున్నాడు. గ్రహణం రోజున రాహువు చంద్రుణ్ణి పట్టుకుందామంటే కనపట్టలేదు, ఈ తెలుపులో కలిసిపోయింది, వెతుక్కుంటున్నాడు. నీ తెలుపు వాళ్ళ త్రిలోకాధిపతుల యొక్క స్థావరాలు కనబడకుండా చేసేసింది. అంత తెల్లతనంతో ప్రకాశిస్తోంది నీ కీర్తి అన్నారు. అనేటప్పటికీ పరమ సంతోషపడిపోయి అప్పుడు కాళిదాసు గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆగడములను బయటపెట్టారు. అప్పుడు వీళ్ళ ముగ్గురిని సంస్థానంలోంచి బయటికి పంపించి కాళిదాసు గారిని తీసుకొచ్చి ఆస్థాన కవిగా వేశాక ఎందరో కవులకు భోజరాజు దర్శనం చేయించారు మహానుభావుడు. అమ్మవారి అనుగ్రహంతో అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాసు గారికి. ఆయన వినక్కర్లేదు, అది ఆయన శక్తి అంటే. మీకు నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను. ఆ సంతోషానికి కాళిదాస్ ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. కాబట్టి అయ్యో వాడేం చేస్తున్నాడు, పోనీ మనం చేద్దామని ఉండదు, వాడిని ఎలా పాడు చేద్దామని చూసేవాళ్ళు ఎక్కువ. కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతోంది, భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు, మీకు తెలియని విషయం కాదు, ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు. అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు, కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడనుకుని చెప్పారు. భోజరాజు నవ్వి అన్నారు, ఈ మాట చేపలు కొనుక్కెడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి, శిక్ష వేస్తానన్నారు. అక్కడ లేరు కాళిదాసు గారు, కానీ ఆయన అన్నీ తెలుసుకోగలడు కాళికాదేవి అనుగ్రహంతో. తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్ళి శాకాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద చేపలు 4 కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపల్ని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. ఆ చేపల తోకలు ఇలా ఆడిస్తున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు. మహాప్రభువు తప్పు చేస్తుండగా పట్టరమన్నారు, చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం, అదిగో చంకలో చేపలు అన్నారు. తెలియని వాడిలా భోజరాజు అన్నారు, కక్షేకిం తవ, చంకలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పుస్తకం పట్టుకొచ్చాను. ఓహో, పుస్తకం పట్టుకొచ్చావా? కిముదకం, అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు. కావ్యార్థసారోదకం, అది ఆ పుస్తకం మహాకావ్య, కావ్యం యొక్క సారం అలా కారుతోందన్నారు. ఓహో, అంత గొప్పదే. గంధం కిం, మంచి వాసన కూడా వస్తుంది, ఏమిటా వాసన అంటే ఆయన అన్నారు, ఘనరామ రావణ మహాసంగ్రామ రంగోద్భవ, రామరావణ సంగ్రామం అయినప్పుడు అక్కడ ఉన్న ధూళి పైకి లేచిందయా వాసన మహారాజా అది అన్నారు. ఓహో, పుచ్చక్కిం, మరి ఏదో తోక కనపడుతోందే వెనక్కి, అదేమిటన్నారు. ఘనతాళపత్ర లిఖితం, చాలా పెద్ద తాటాకు గ్రంథం ఇది, అందుకని తోక కనపడుతోంది నీకన్నారు. ఓహో, కిం పుస్తకం హే కవే, ఏం పుస్తకమో అది అంటే రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం, రాజులు బ్రాహ్మణులు అందరూ చదివేటటువంటి పుస్తకం లోకంలో ఏదో ఆ రామాయణం నా చంకలో ఉందన్నారు. అలాగా ఇలా ఇయ్యి అన్నారు భోజరాజు గారు. ఇలా తీసి అక్కడ పెట్టాడు, అది రామాయణ గ్రంథంగా మారిపోయింది. సాడీలు చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి, అది కాళిదాసు గారంటే. అందుకే ఇప్పటికీ మహాపురుషులు కూడా కాళిదాసు గారి మేఘ సందేశం, కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం, కాళిదాసు గారి రఘువంశం, మల్లినాథ సూరంతటి వాడు రఘువంశానికి వ్యాఖ్యానం రాసుకున్నారు. కాబట్టి ఆ మహాపురుషుడు చెప్పినటువంటి మాటల్ని ఇప్పటికీ కూడా అన్వయం చేస్తారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు కూడా కాళిదాసు గారు చెప్పినటువంటి విషయాల్ని ఎన్నింటినో తన అనుగ్రహ భాషణాల్లోకి అన్వయం చేసేవారు. అంతటి మహాకవి అయి ప్రకాశించారంటే ఆయన నోటి వెంట వచ్చినది సత్యమైపోయేది. ఆఖరణ అదే భోజరాజు గారి మరణానికి కారణమైంది, మళ్ళీ భోజరాజు గారిని పుట్టించడానికి కారణమైంది, ఆఖరికి ఇద్దరు చంపూరామాయణం విని తరించడానికి కారణమైంది. కాబట్టి అటువంటి కాళిదాసు గారు లోకంలో ఆవిర్భవించారంటే అమ్మవారి దంత పంక్తి, అది ఆవిడ యొక్క అనుగ్రహం. ఇది కేవలం సాహిత్యమునకే పరిమితం అవుతుందని మీరు అనుకుంటున్నారేమో, అమ్మవారి అనుగ్రహంతో అటువంటి మహాపురుషులు సంగీతమునందు ఆవిర్భవించారు. సంగీతం నేర్చుకుంటున్నాం, సంగీతానికి ట్రయో అంటుంటారు.
సంగీతానికి ట్రయో కాదు, వాళ్ళు అమ్మవారే అలా వచ్చారు, వచ్చి లోకానికి మార్గం నేర్పారు. సంగీతము ద్వారా నాదోపాసన చేసి బ్రహ్మమును ఎలా చేరుకోవచ్చో చూపించినటువంటి వారు. కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో బంగారు కామాక్షి అర్చన చేస్తుండేది ఒక కుటుంబం. మహమ్మదీయులు దండయాత్ర చేస్తున్నారని అక్కడి నుంచి బయలుదేరి తిరువారూరు వెళ్ళిపోయారు వాళ్ళు. తిరువారూరు వెళ్ళిపోయినప్పుడు ఆ తిరువారూరులో త్యాగరాజస్వామి వారి కోవెల అంటే పరమశివుడి యొక్క దేవాలయం. త్యాగరాజస్వామి వారి దేవాలయంలో బంగారు కామాక్షి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తుండగా ఆ కుటుంబాన్ని తంజావూరు మహారాజు గారు తంజావూరు రమ్మని అడిగారు. ఆ తంజావూరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ముఖమంటపంలో బంగారు కామాక్షిని పెట్టి పూజలు చేశారు. అమ్మవారిని రక్షించుకోవడానికి ఆ కుటుంబం పడినటువంటి పాట్లు చూస్తోంది అమ్మవారు. మీకు ఎంత భక్తిరా నేనంటే అనుకుంది. ఆ అమ్మవారే ఆ కుటుంబంలో వెంకటాద్రి అయ్యర్ అనేటటువంటి ఒక తండ్రి కడుపున బోధాయన సూత్రుడైనటువంటి కుటుంబంలో విశ్వనాథ శాస్త్రి అనబడేటటువంటి ఒక కొడుకు పుట్టాడు. ఈ విశ్వనాథ శాస్త్రి గారికి ఒక భార్య ఉండేది. ఆవిడ పేరు సుబ్బమ్మ గారు. ఈ విశ్వనాథ శాస్త్రి గారి భార్య ఆ తంజావూరులో ఉన్న రోజుల్లో ఒక ఆశ్చర్యం జరిగింది. పక్క వీధిలో ఆఖరి శనివారం నాడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ప్రతిసారి కూడా వెంకటేశ్వర ఉత్సవం చేసేవారు. ఒకసారి ఈవిడ కూడా భోజనానికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి పూనకం వచ్చి ఊగిపోతూ విశ్వనాథ శాస్త్రి భార్య ఏది అని అడిగారు. అడిగితే ఆవిడ ఎదురుగుండా వచ్చి నమస్కారం పెట్టారు. ఖచ్చితంగా 10 నెలల తర్వాత కృత్తికా నక్షత్రంలో నీ కడుపున పుట్టబోతోంది అమ్మవారు. అమ్మవారే నీ కడుపున పుడుతోంది, నీ కడుపున పడుతోంది. 100 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టన్నారు. ఇంత పేదరాల్ని నేనేం పెడతానంది ఆవిడ. కనీసం 25 మందికి పెట్టన్నారు. పెడతానంది. అంతే. ఆయన ఉపశాంతి పొందాడు. ఖచ్చితంగా 10 నెలలు దాటిన తర్వాత ఆవిడ కడుపున ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి పిల్లవాడికి వెంకట సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకున్నారు. కానీ పిల్లవాడు నల్లగా ఉంటాడని శ్యామశాస్త్రి అని పిలుస్తూ ఉండేవారు. ఈ శ్యామశాస్త్రి గారు పుట్టుకతోటే అమ్మవారి యొక్క అంశ కలిగినటువంటి వారు. మేనమామ గారు కొద్దిగా సంగీతం నేర్పారు. ఆయన అందరిలా మంత్రాలు చదవకుండా ఒక రోజున తండ్రి గారు ఏదో ఊరు వెడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఒక ధనికుడు వచ్చి అక్కడ నిలబడ్డాడని కూడా చూసుకోకుండా ఆ శ్రీ సూక్తాన్ని ఎంతో అందంగా చదువుతూ పూజ చేస్తున్నారు. అది చూసినటువంటి ఆ జమీందార్ పరవశించిపోయి శ్యామశాస్త్రి గారు బయటికి వచ్చి పాదుకలు ఇస్తుంటే ఏమి చదివావురా కుర్రారా అని చెప్పి పెద్ద శాలువా ఒకటి తీసి ఆయనకి కప్పాడు. ఇది వెళ్ళి మేనమామ గారికి చెప్తే మేనమామ గారు ఆగ్రహించి ఈ పిల్లవాడి సంగీతం పుస్తకాలన్నీ చెప్పేశారు. అమ్మ నువ్వేం బెంగ పెట్టుకోకురా, నీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏంది. ఆ ఊరు చాతుర్మాస్య దీక్ష తీయడానికి సంగీత శాస్త్రి గారు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఆ ఊరొచ్చారు. ఆ సంగీత స్వాముల వారు 3 సంవత్సరముల పాటు ఆ ఊళ్ళో ఉండి ప్రతిరోజు అసలు సంధ్య వేళలో శివాలయంలో నర్తన సేవ చేసేవారు. ఆయన శ్యామశాస్త్రి గారికి సంగీతం నేర్పారు. ఆ సంగీతంలో నేర్పినది 3 ఏళ్లు. కానీ ఎంతటి సంగీత శాస్త్రజ్ఞుడు చేరనటువంటి స్థితికి చేరిపోయారు. చేరిపోతే పచ్చిమిరియం ఆది అప్పయ్య గారు అనేటటువంటి మహారాజు గారి ఆస్థానంలో ఉన్నటువంటి సంగీత విద్వాంసుడు శ్యామశాస్త్రి గారి కీర్తనలు విని ముచ్చటపడి ఆయనకి సంగీతం నేర్పేవారు. చిత్రం ఏమిటంటే గురువు గారు శిష్యుడు కూర్చున్నప్పుడు గురువు గారి దగ్గర కూర్చుని శిష్యుడు తాంబూల చర్వణం చేస్తుండేవాడు. శ్యామశాస్త్రి గారు తాంబూలం నవ్విరేవారు. గురువు గారి దగ్గర తాంబూలం నవలకూడదు. నవ్వులుతుంటే గురువు గారు అనేవారు, ఆయన ఎప్పుడు శ్యామశాస్త్రి అని పిలిచేవారు కాదు, ఒరే కామాక్షి కామాక్షి అని పిలిచేవారు. కామాక్షి నువ్వు అలా తాంబూల చర్వణం చేస్తూనే పాడనేవారు. ఆయన తాంబూల చర్వణం చేస్తూ పాట పాడేవారు. శ్యామశాస్త్రి గారు బహుస్ఫురద్రూపి, 6 అడుగుల ఎత్తు మనిషి, పెద్ద అంచుపంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వారు రాజవీధుల్లో వెడుతుంటే సంగీత సామ్రాట్టులు వస్తున్నారనేవారట. అంతటి మహానుభావుడు ఆయన. ఈ పచ్చిమిరియం ఆది అప్పయ్య గారి దగ్గర ఓ రోజున సంగీతం పాడుతుండగా నోటిలో ఉన్న తాంబూలపు ఉమ్ము గురువు గారి కండువా మీద పడింది. గబగబా పరిగెత్తుకెళ్లి చెంబుతో నీళ్లు తెచ్చి కండువా కడగబోయారు. ఆయన అన్నారు, గురువుగారు నాయనా నీకు నేను సంగీతం నేర్పింది ఎప్పటికైనా నీ తాంబూలపు ఉమ్ము నా మీద పడాలని. నాకు తెలుసురా నాయనా, నువ్వు పురుష రూపంలో ఉన్న కామాక్షి అమ్మవారే మీ పెద్దవాళ్లు చేసిన సేవకి ఇలా అవతరించి సంగీత శాస్త్రజ్ఞుడిగా వచ్చింది. నీ నోటి వెంట వచ్చిన కృతులు కొన్ని వేల సంవత్సరముల పాటు సంగీత విద్వాంసులు పాడుకుని తరించిపోతారు. అందుకే త్యాగరాజు గారు
ముత్తుస్వామి దీక్షితర్ వారు, శ్యామశాస్త్రి వారు ముగ్గురు సంగీతానికి త్రయమని పిలుస్తారు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అంశతో పుట్టినటువంటి వారు శ్యామశాస్త్రి గారు. గురువు గారు ఆ తాంబూలపు మరకపడిన ఉత్తరీయాన్ని బహుభద్రంగా దాచుకున్నారు. ఇటువంటి శ్యామశాస్త్రి గారు విచిత్రం ఏమిటంటే, మహారాజు గారి కొలువులో సంగీత విద్వాంసుడైన తరువాత భూలోకం చాప చుట్టి బొబ్బిలి కేశవయ్య గారు అనేటటువంటి బిరుదు కలిగినటువంటి ఒక వ్యక్తి ఏనుగు మీద ఆ రాజ్యానికి వచ్చాడు. వచ్చి నన్ను సంగీతంలో గెలవగలిగినటువంటి వాడు లేడు, జయపత్రికలు పట్టుకుని వచ్చాను, నా పేరే భూలోకం చాప చుట్టి ఆదికేశవయ్య, భూలోకం చాపలా చుట్టేశాను నేను, నన్ను గెలవగలిగిన వాడు లేడు, మీలో ఎవరైనా సంగీతంలో నాతో పోటీ చేస్తారా అన్నారు. అంటే మహారాజు శ్యామశాస్త్రి గారిని పిలిచి, నాయనా నువ్వు ఒక్కడివే ఆయనతో సమానంగా పాడగలవు, నువ్వు ఎలా అయినా రేపటి రోజున మన రాజ్య మర్యాద నిలబెట్టమన్నారు. తప్పకుండా నేను అలాగే చేస్తానని శ్యామశాస్త్రి గారు ఆ రోజు రాత్రి కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిని బ్రోవ సమయమిదే జనని అని కీర్తన చేశారు. అమ్మవారి యొక్క మెడలో నుంచి ప్రకాశిస్తున్నటువంటి పువ్వులు కింద పడ్డాయి. ఓ నాకు జయం కలుగుతుంది, అమ్మ నా పక్షాన ఉంది అనుకున్నారు. మరునాడు రాజుగారి సంగీత సభకి వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే ఇద్దరు మొదలు పెట్టారు. ఆయన తానాన్ని ఆలాపించడం మొదలుపెట్టారు. ఎంత గొప్పగానో తానం పాడిన తరువాత శ్యామశాస్త్రి గారు కూడా తాన ప్రస్థానమనందు మంచి నైపుణ్యం ఉన్నవారు. ఈయన కూడా తానం పాడి అన్నారు, మీకు నేను ఒక నియమం పెడుతున్నాను, మీరు తల ఊపకుండా తానం పాడండి అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిగా ఉన్న వ్యక్తికి అవతల వారి బలహీనత తెలుసు, తల ఊపకుండా తానం పాడలేడు. సంగీతంలో నిజంగా తానప్రస్థానం చేసేటప్పుడు ఎవరు తల ఊపకుండా తానప్రస్థానం చేస్తాడో వాడు మహావిద్వాంసుడని గుర్తు. ఈయన తల ఊపకుండా ఆదికేశవయ్య గారు తానప్రస్థానం చేయలేకపోయారు, కానీ తల కదపకుండా తానప్రస్థానం చేశారు శ్యామశాస్త్రి గారు. ఆయన అక్కడికే కంగారు పడిపోయాడు. ఇంతలో సింహనందన తాళం అని చెప్పి దాన్ని అందరూ పాడడం చాలా కష్టం. ఆ సింహనందన తాళంలో ఆదికేశవయ్య గారు ఒక గొప్ప కీర్తన చేశారు. చేసి ఏది నువ్వు కూడా ఒక కీర్తన చేయి అన్నారు. అంటే లోకంలో గుడిగోపురాల మీద ఉంటుంది శరభం అని ఒక మృగం, అది ఈ సింహాన్ని కూడా తినేస్తుంది. ఇప్పుడు ఈయన శరభనందన ప్రస్థానంలో తాళప్రస్థాన విద్యలో ఆరితేరిపోయినటువంటి వారు కాబట్టి 18:3/4 మాత్రలతో ఆవర్తానికి 79 అక్షరాలతో కీర్తన చేశారు శ్యామశాస్త్రి గారు. చేసి ఆదికేశవయ్యని నువ్వు కూడా ఇలాగే శరభనందన తాళంలో 19:3/4 మాత్రలకి తగ్గకుండా ఎక్కువ మాత్రలతో కానీ సమాన మాత్రలతో కానీ ఆవర్తానికి 79 అక్షరాలతో కీర్తనని అలా పాడమన్నారు. అసలు ఆ శరభనందన తాళమే తిరిగినటువంటి వాడు ఆయన అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టి ప్రస్తారం చేశారు శ్యామశాస్త్రి గారు. పాడలేక శ్యామశాస్త్రి గారి కాళ్ళ మీద పడ్డాడు. తన బిరుదులన్నీ విడిచిపెట్టి జయపత్రికలన్నీ శ్యామశాస్త్రి గారి కాళ్ళ దగ్గర వదిలిపెట్టేశాడు. తంజావూరు కీర్తి నిలబడింది. మహానుభావుడు, గొప్ప జ్యోతిష విద్వాంసుడు. శ్యామశాస్త్రి గారు చెప్పుకునేవారు, నేను ఈ లోకంలో ఎంతకాలం ఉంటానంటే నా భార్య బతికున్నంత కాలమే ఉంటాను. నా భార్య శరీరం విడిచిపెట్టేసిన 5వ రోజున నేను కూడా లోకాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పేవారు. ఆయన భార్య మరణించినటువంటి 5వ రోజున ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఎంత అందగాడైనా మహానుభావుడు, అంత సంగీత విద్వాంసుడైనా, ఎన్ని కనకాభిషేకాలు చేసిన ఏకపత్ని వ్రతుడై శీలవంతుడై అమ్మవారి అనుగ్రహంతో భూలోకం చాపచుట్టినటువంటి ఆదికేశవయ్య గారిని ఓడించినటువంటి వాడై, అన్ని రాగతాళములను కనిపెట్టినటువంటి వాడై, అమ్మవారి మీద అన్ని కీర్తనలు చేసినటువంటి వాడై, ఆయన భార్య మరణించిన 5వ రోజున శరీరాన్ని విడిచిపెట్టి శ్యామశాస్త్రి గారు ధన్యుడైపోయాడు. అమ్మవారి అనుగ్రహంతో జన్మించినటువంటి శ్యామశాస్త్రి గారు సంగీతంలో అమ్మవారి దంత పంక్తిలో ఒకరయ్యారు. ఇప్పటికీ కీర్తన పాడుకుంటే శ్యామశాస్త్రి గారి కృతులు పాడుకుంటారు అమ్మవారి మీద. ఎన్ని కీర్తనలు పాడారు మహానుభావుడు. అటువంటి వారే ముత్తుస్వామి దీక్షితులు, 2వ వారు. ఎలాగో ప్రస్తావన చేశాను కాబట్టి ఆ పన్ను వదిలిపెట్టడం ఎందుకందుకని ప్రస్తావన చేస్తున్నాను. రామస్వామి దీక్షితులు, సుబ్బమ్మ గారు అని ఒక దంపతులు. ఈ రామస్వామి దీక్షితులు కూడా సంగీతమునందు చాలా నిష్ణాతులు. ఈయన ఒకానొకప్పుడు నాకు ఈ సంగీతంలో మిగిలినవి కూడా ఎలా తెలుస్తాయని బెంగ పెట్టుకుంటున్న సమయంలో ఒక ముసాలి వగ్గు ఎండాకాలంలో ఆయన కూర్చున్న అరుగు దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వేరొక ఊరు వెడితే అక్కడ నీకు గురువు దొరికి నేర్పుతారు అన్నారు. ఆ తండ్రి గారు, ఆ రామస్వామి గారు బయలుదేరి అక్కడికి వెడితే చిదంబరనాథ శాస్త్రి గారు అన్న గురువు దొరికి సంగీతం నేర్పారు. ఆయన సంగీతమునందు మహానిష్ణాతుడై తిరిగి వచ్చారు.
ఆయనకి పెళ్ళైన 40 సంవత్సరాలు పిల్లలు పుట్టలేరు. పిల్లలు పుట్టకపోతే ఆయన వైద్యనాథ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ముత్తుస్వామి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, బాలాంబిక అమ్మవారి పేరు. ఆ గుడిలో ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించారు. ఆయన భార్య నిద్రపోతుంటే సుబ్బమ్మ గారికి అమ్మవారు కల్లోకి వచ్చింది. వచ్చి తన మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి ఆవిడ చేతిలో పెట్టింది. ఆవిడ తీసి కళ్ళకద్దుకుని ఒక ముత్యం వంక ఇలా చూశారు. తెలివచ్చేసింది. నాకు అమ్మవారు ముత్యాలహారం ఇచ్చినట్టు, నేను ముత్యం చూసినట్టు కలొచ్చింది అన్నారు. మన కడుపున ముత్యమే పుట్టబోతోందే అమ్మవారి అనుగ్రహంతో అన్నారు రామస్వామి దీక్షితులు. అప్పుడే మళ్ళీ కృత్తికా నక్షత్రంలోనే పుట్టినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితులు. ఆయనకి పెట్టినటువంటి పేరు ముద్దు సుబ్రహ్మణ్యం అనేటటువంటి దేవతని కొలిస్తే పుట్టారు కాబట్టి ముద్దుస్వామి దీక్షితులు. కానీ ముత్యం కల్లో కనబడితే పుట్టారు కాబట్టి అరవ భాషలో ముత్తు అంటే ముత్యం, అందుకని ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఈ ముత్తుస్వామి దీక్షితుల వారు పుట్టిన తరువాత చిన్నస్వామి, బాలస్వామి, కమలాంబ అని 2 కొడుకులు కూతురు పుట్టారు. ఈ చిన్నస్వామికి కళ్ళు కనపడడం మానేశాయి. తండ్రి గారు రామస్వామి దీక్షితులు ఏడుకొండలవాడి సన్నిధానాన్ని చేరుకుని 41 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వారిని అనేక రాగాలతో కీర్తనలు పాడి మెప్పించారు. వెంకటేశ్వర స్వామి 41వ రోజు దాటిపోగానే, మండలం పూర్తవగానే ఆయన కొడుక్కి దృష్టినిచ్చేశాడు. అందుకే ఇప్పటికీ నేత్రహీనాక్షిదాయినే నమః అని వెంకటేశ్వర స్వామికి ఒక నామం. నేత్రములు లేని వాడికి మళ్ళీ దృష్టినిచ్చినవాడా అని. అది ముత్తుస్వామి దీక్షితుల వారి తమ్ముడికి జరిగిందని. కొంతకాలం అయిన తర్వాత ముత్తుస్వామి దీక్షితుల వారు తండ్రి గారితో కలిసి ఉంటున్న రోజుల్లో తండ్రి గారికి ఉపదేశం చేసినటువంటి చిదంబరనాథ శాస్త్రి గారు మళ్ళీ వచ్చారు. పెద్దవాడిని అయిపోయానయ్యా, కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, నీ పెద్ద కొడుకు ముత్తుస్వామి దీక్షితుల్ని నాతో సాయం పంపుతావా అన్నారు. ఆ రోజుల్లో కాశీ వెళ్ళడం అంటే కాటికి వెళ్ళడంతో సమానం. అందున పెద్ద కొడుకు, నేను పంపనన్నారు. తెలుసున్నటువంటి జమీందారు ఒక ఆయన అన్నారు, విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమంటే దశరథుడు కూడా ఇలాగే మాట్లాడాడయ్యా, పంపినందుకు ఇన్ని విద్యలో నేర్పి పంపాడైన. చిదంబరనాథ శాస్త్రి గారంటే సాక్షాత్తుగా విశ్వామిత్రుడు లాంటి వాడు, పంపవయ్యా అన్నారు. ఆ చిదంబరనాథ శాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షితుడిని తీసుకుని కాశీపట్టణానికి చేరుకున్నారు. 5 సంవత్సరములు రోజు గంగా స్నానం, కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, గురుపాద సేవ. సంగీత శాస్త్రంలో ఎన్ని విషయాలున్నాయో అన్నీ నేర్పేశారు ముత్తుస్వామి దీక్షితుడికి. ఒకానొక రోజున పిలిచి అన్నారు, నీకు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని లేదా అని అడిగారు. లేదు, నాకు ఇలా గురు శుశ్రూషలో, గంగా స్నానంలో, అన్నపూర్ణమ్మ చేతి అన్నంలో, విశ్వనాథుడి సేవలో తరించిపోవాలనుందన్నారు. నువ్వు అలా అనకూడదు నాన్న, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి. గురువుగారు మీరు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, నా కాలం అయిపోయింది, నేను ఈ గంగలో కలిసిపోతున్నాను అన్నారు. అంత మాట అనవద్దు అన్నారు ముత్తుస్వామి దీక్షితులు. ఇద్దరూ కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. రోజు గురువుగారు ముందు దిగేవారు. గురువుగారు ఒడ్డున నిలబడి అన్నారు, దీక్షితర్ ముందు నువ్వు నదిలోకి దిగి రోజు మనం ఎక్కడ స్నానం చేస్తున్నామో అక్కడి వరకు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నారు. ముత్తుస్వామి దీక్షితర్ వారు ముందుకెళ్ళారు. ముందుకెళ్ళి నా కాళ్ళకి ఏదో తగిలింది అన్నారు. ఏది తగిలిందో అది చేతులతో పైకెత్తు అన్నారు. ఆయన వంగి చేతులతో పైకెత్తారు. గంగానది ఆయనకి కటాక్షించిన ప్రసాదం, ఒక వీణ దొరికింది ముత్తుస్వామి దీక్షితర్కి. నీవు అమ్మవారి అనుగ్రహాన్ని పొందావురా నాయనా, సంగీత సామ్రాజ్యంలో నీ పేరు చిరస్థాయి అయిపోతుంది, పైకి రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితులు స్నానం చేసి వీణ పట్టుకుని వచ్చేశారు. చిదంబరనాథ శాస్త్రి గారు గంగలోకి వెళ్లి 3వ మునక వేశారు. ఇక పైకి రాలేదు. ముత్తుస్వామి దీక్షితులు అక్కడ ఉన్న జాలరి వంటని పంపి వెతికించారు. గురువు గారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. అంత్యేష్టి సంస్కారం చేసి ఆయనకి హనుమాన్ ఘాట్లో సమాధి నిర్మించారు. ఇప్పటికీ హనుమాన్ ఘాట్లో చిదంబరనాథ శాస్త్రి గారి సమాధి ఉంది. అక్కడ నిర్మాణం చేసి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి తన ఊరొచ్చారు. కానీ తన వారు అప్పటికి తిరువారూరు వెళ్ళారని తెలిసింది. ఆయన వెడుతూ వెడుతూ తిరుత్తని వెళ్ళారు. తిరుత్తని వెళ్ళి సుబ్రహ్మణ్య కటాక్షంతో నేను పుట్టానంటారని ఒక రోజు మధ్యాహ్నం తిరుత్తని కొండ మీద కూర్చుని కీర్తన పాడుతున్నారు వీణ మీద. ఎవరో ఒక వృద్ధుడు వచ్చి, ఓయ్ ముత్తుస్వామి దీక్షితార్ అన్నారు. ఇక్కడ నన్ను తెలుసున్నవాడెవరు అని వీణ ఆపి ఇలా చూశారు. నోరు తెరు అన్నారు. నోరు తెరిచారు. నోట్లో పటికి బెల్లం వేసి కళ్ళు మూసుకుని ఏం పెట్టానో చెప్పు అన్నారు. ఆయన కళ్ళు మూసుకుని నవిలి పటికి బెల్లం అన్నారు. ఏం వినపడలేదు. ఏమిటి నన్ను అడిగిన వ్యక్తేడని కళ్ళు తెరిచి చూశారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు కనపడలేదు. పరమతేజోమూర్తి. ఓహ్, నాకు సుబ్రహ్మణ్య దర్శనమైంది అని పొంగిపోయారు. అప్పుడే తిరుత్తని కీర్తనలు అంటారు. ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలో
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద చేసినటువంటి సంస్కృత కీర్తనలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆ కీర్తనలు చేశారు. చేసిన తరువాత వారి జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎప్పుడు జరిగింది అంటే, ఒకానొకప్పుడు ఆయన కేవళూరు అనబడేటటువంటి ఊళ్ళో అక్షయలింగము అనబడేటటువంటి లింగ దర్శనానికి వెళ్ళారు. అర్చకుడు దేవాలయ దర్శన వేళలు అయిపోయాయి, దర్శనం ఇవ్వనన్నారు. నేను ఎక్కడి నుంచో వచ్చానో ఒక్కసారి దర్శనం ఇమ్మన్నారు. దేవుడు ఎక్కడికి పారిపోళ్లే, రేపు చూడన్నారు. ఆయన అదే ముఖపంటమంలో కూర్చుని అక్షయలింగ విభో అని కీర్తన మొదలెట్టారు. రాళ్లు కరిగిపోయేటట్టుగా పాడుతున్న ఆ పాటకి భక్తులు, ఊళ్ళో వాళ్ళు, అర్చకుడు కూడా అలా నిలబడిపోయారు. ఆయన ఆలయం వంక చూసి అక్షయలింగ విభో అని కీర్తన చేస్తే ఆఖరణ కీర్తన పూర్తి చేసేటప్పటికే ఆలయం తాళాలు ఊడిపోయి తలుపులు తెరుచుకుని శివలింగ దర్శనం అయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారు. జమీందారులు కనకాభిషేకం చేశారు. ఇలా పుచ్చుకోవడం, అలా పెట్టేయడం తప్ప ఎన్నడూ తనకున్నదా చూసుకునేవారు కాదు. ఒకానొక నాడు ఆయన భార్య ఇంట్లో అన్నం వండడానికి కూడా లేదు, శిష్యులకి ఆకలి. ఇటువంటి స్థితిలో అక్కడే ఉన్న దేవదాసి కమలమ్మ అన్నావిడ్ని పిలిచి, మీ గురువుగారికి లేదని చెప్పడానికి బెంగగా ఉంది, ఇంట్లో బియ్యం కూడా లేవు, భోజనం వేళ అయిపోతోంది, శిష్యులకి ఏం వండి పెట్టనని అడిగారు. అమ్మ మీరు బెంగ పెట్టుకోకండి, నా దగ్గర ఆభరణాలు ఉన్నాయి, గురువు గారి కీర్తి కన్నానా నేను ఈ ఆభరణాలు అమ్మి డబ్బిస్తానంది. ఈ మాటలు చెవిన పడ్డాయి మహానుభావుడికి. ముత్తుస్వామి దీక్షితరు వచ్చి అన్నారు, ఆమె నా బిడ్డ లాంటిది, నా శిష్యురాలు, ఆమె ఆభరణాలు అమ్మించి నేను అన్నం తిన్నా, నాకు ఎవడు కంఠం ఇచ్చాడో వాడు అన్నం పెడతాడు అని వెంటనే ఆయన బయలుదేరి త్యాగరాజస్వామి వారి ఆలయంలో కూర్చుని భగవంతుడి మీద త్యాగరాజం భజరే చిత్త అని కీర్తన చేశారు. ఆయన కీర్తన చేస్తూ పరవశించిపోయి అక్కడ కీర్తన పూర్తయ్యే సమయానికి ఇక్కడికి ఓ 2 ఎడ్ల బండి వచ్చింది ఇంటికి. అమ్మ సత్రంకి రాజోద్యోగులు వస్తున్నారని, 2 నెలలు ఉంటారని సంభారములన్నీ తెప్పించాం, కానీ రాజోద్యోగులు రావట్లేదని కబురు వచ్చింది. మీ ఇంట్లో అయితే ఎందరో విద్యార్థులు సంగీతం నేర్చుకుని అన్నం తింటారు, దీక్షితరు వారికి ఇచ్చేద్దామని తీసుకొచ్చామమ్మా, ఈ సంభారాలు దింపండి అని ఇంట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. దీక్షితరు వారి కీర్తన చేసి ఇంటికి వచ్చారు. 2 నెలలకి సరిపడ సామాగ్రి సత్రం వారు తెచ్చిచ్చారన్నారు. అడిగితే సత్రం వారు అన్నారు, మాకేం తెలిసి విషయం మాకు తెలియదన్నారు. దీక్షితరు వారు వెంటనే మళ్ళీ త్యాగరాజస్వామి వారి గుడికెళ్ళి త్యాగరాజస్వామి వారికి, త్యాగరాజస్వామి వారు అంటే పరమశివుడు, అక్కడ మళ్లీ కీర్తన చేసి ఆయనకి కృతజ్ఞతలు ఆవిష్కరించారు. అంతటి మహానుభావుడు. ఒకానొక నాడు శరభోజీ మహారాజు గారికి ఈ ముత్తుస్వామి దీక్షితర్ అంటే ఎంతో ప్రేమ. ఒక్కసారి నా ఆస్థానానికి వచ్చి కీర్తనలు చేస్తే ఎన్నో ఆభరణాలు ఇస్తానన్నాడు. భార్య అంది ఒక రోజు రాత్రి, ఏమండి మీకు శరభోజీ మహారాజు అంత ఇష్టం కదా, ఒక్కసారి వెళ్ళి శరభోజీతో స్నేహం చేసి 4 కీర్తనలు ఆయన మీద పడకూడదా, ఆయన ఎన్నో ఆభరణాలు ఇస్తాడు, బంగారు ఆభరణాలు పెట్టుకోవాలని కోరికగా ఉంది అంది. అంటే ఆయన పడుకుని, అయ్యయ్యో నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోయింది, ఈ వాణి ఈశ్వరుడు ఇచ్చాడు, ఇన్నాళ్లు భగవంతుణ్ణి కీర్తించి భార్య బంగారు ఆభరణాల కోసం మహారాజుని కీర్తన చేయనా అనుకుని బాధతో ఆయన ఒక కీర్తన అద్భుతమైనటువంటి హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హీనమానవాశ్రయం త్యజామి అంటూ కీర్తన చేశారు. చేసి పడుకుని నిద్రపోయారు. నిద్రపోతే ఆయన భార్య కలలోకి సర్వాలంకార శోభిత అయినటువంటి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది. ఓసి పిచ్చిదానా, నీ భర్త వెళ్ళి రాజుల్ని సేవించి నీకు ఆభరణాలు తేవాలా, నీ కళ్ళ ముందు తిరుగుతూ నీతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు రోజు అన్నం పెడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా, మహాభక్తుడై ఇన్ని కీర్తనలు పాడుతున్నవాడెవరో కాదు, నేనే పురుష రూపంలో ఉంటే ముత్తుస్వామి దీక్షితర్ అని సర్వాలంకార శోభిత అయినటువంటి అమ్మవారు లక్ష్మి ముత్తుస్వామి దీక్షితర్గా కనపడింది. కనపడితే ఆ భార్య పొంగిపోయి, నా అదృష్టం అమ్మవారే నాకు భర్తగా ఉందని పరవశించి ఆయన సేవలు చేస్తుంది. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత 1835 సంవత్సరం ఆశ్వీజమాసం బహుళ చతుర్దశి నరక చతుర్దశి తిథి నాడు ఒకరోజు తెల్లవారుజామున స్నానం చేసి ఇంట్లోకి వస్తున్నారు. ఆ ఊరి రాజుగారే స్వయంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజ్యానికి ఏదో ఉపద్రవం వచ్చింది మహానుభావ, మీరు గొప్ప ఉపాసకులు, అమ్మవారి స్వరూపమైన వారు, నా భద్రగజం ఎందుచేతనో వెర్రువెక్కినట్టుగా తొండమెత్తి ఘీంకారం చేస్తూ శ్మశానంలోకి వెళ్లి నిలబడింది. ఎవరైనా వస్తే తొండంతో విసిరేస్తోంది. ఎందుకు జరిగింది ఇలాగని అడిగారు. మహారాజా నీకేమీ కాదు, నువ్వు ఉపశాంతి పొందన్నారు. అన్నపూర్ణాదేవిని అర్చన చేస్తున్నారు.
ఆయన శ్రీచక్రార్చన చేసి పున్నాగవరాళి రాగంలో ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదాపూర్ణే చిదానంద విలాసిని అని కీర్తన చేశారు. ఆయన చేస్తున్నటువంటి పూజ చేస్తున్న మూర్తిలో అన్నపూర్ణమ్మ సాక్షాత్కరించింది. అయిపోయిన తర్వాత శిష్యుల్ని కూర్చోబెట్టుకుని మీనలోచని పాశమోచిని భవపాశమోచిని శివే పాహి అంటూ వీణ వాయిస్తున్నారు. వీణ వాయిస్తూ అమ్మవారి వంక చూసి భవపాశమోచిని అని రాగం తీశారు. అమ్మా అంటూ ఆయన ఆ సప్తస్వర ప్రస్తారం చేసినప్పుడు 7వ స్థాయిలోకి వెళ్ళి పాడారు. అంతే, దాన్ని షడ్జమం అంటారు. అక్కడ పాడేటప్పటికీ ఆయన కంఠం ఆగిపోయింది. శిష్యులు గురువుగారు ఆపేశారు ఏమిటని ఇలా చూశారు. ఆయనలోంచి దివ్య జ్యోతి ప్రకాశిస్తూ బయటికి వచ్చి అమ్మవారిలో లీనమైపోయింది. ముత్తుస్వామి దీక్షితర్ పక్కకి ఒరిగిపోయారు. అప్పుడు అర్థమైంది శిష్యులకి, ఓహో సంగీత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, నిషాదం బృంహతే గజ. సప్త స్వరాలలో పై స్థాయిలో 7వ స్థాయిలో కానీ పాడితే ఆ సప్త స్వరాలలో 7వ స్వరాన్ని దాన్ని పిలిచేటప్పుడు ఆ నిషాదము అని పిలుస్తారు. ఆ నిషాదమే సప్తస్వరాలలో ఏనుగు యొక్క ఘీంకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన సప్తస్వరాలలో ఆ ఏనుగు ఘీంకారం అంటే ఈ 6 చక్రములను భేదించి సహస్రార చక్రంలోకి వెళ్ళి సహస్రార చక్రంలో పరమేశ్వరుడితో క్రీడించి అమృతధారలను పొంది యోగి అయి అమ్మవారిలో లీనమైపోవడమే 7వ స్థాయిలో ఏనుగు ఘీంకారం చేయడం రుద్రభూమిలో నిలబడి. అంటే ఒక యోగి శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ఈ రాజ్యంలో అని ఏనుగు సంకేతించింది. అందుకని రాజా నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదని మన గురువు గారు చెప్పి ఆయనే తన శరీరాన్ని విడిచిపెట్టి ఆ నాదోపాసనలో 7వ స్థాయిలో సప్తస్వరాల్లో 7వ స్వరాన్ని పలుకుతూ ఆ స్థాయిలో పలికినటువంటి స్థితిలో ఆ నిషాదాన్ని పలుకుతూ ఏనుగు ఘీంకారాన్ని చూపిస్తూ ఆయన అమ్మవారిలో ఐక్యమైపోయారు. మహానుభావుడు యోగ విరాట్ అని చెప్పి ఆ రోజున ముత్తుస్వామి దీక్షితర్ శిష్యులందరూ పొంగిపోయారు. మా గురువుగారంటే గురువుగారని. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సంగీతమునందు సాహిత్యమునందు ఎవరు మహాపురుషులై తాము అభ్యసించినటువంటి విద్య చేత మోక్షము వైపుకి అడుగులు వేశారు తప్ప, తమ శిష్యులకి కూడా అటువంటి దిశానిర్దేశకత్వం చేశారు తప్ప, ఏ కారణం చేత కేవలం మనస్సుని రంజిల్ల చెయ్యడం తప్ప ఏదో కాలక్షేపం చేయించడం ఇలాంటి పిచ్చి పనులు సనాతన ధర్మంలో గురువులు చెయ్యలేదు. ఎప్పుడైనా చేస్తే వాళ్ళు నమ్ముకున్న విద్యతో, అది సంగీతం కావచ్చు, నాదోపాసనతో రాగ తాళ ప్రస్థానములను తీసి మోక్షం వైపుకు వెళ్ళిన వాడెవడో వాడు సంగీత విద్వాంసుడు. అంతేకాని మైకు పట్టుకుని గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది పాడిన వాళ్ళందరూ సంగీత విద్వాంసులు కారు. అటువంటి సంగీతం మనని తరింప చెయ్యలేదు. తాను తరించడు, మనని తరింప చెయ్యలేడు. ఎవడు అటువంటి స్వరప్రస్థానంలో నాదోపాసన చేస్తాడో వాడు తాను తరిస్తాడు. అటువంటి కచేరీ విన్నవాడు కూడా తరించిపోతాడు. అటువంటి మహాపురుషులు సంగీతమునందు అమ్మవారి దంతపంక్తిలోకి వచ్చి కూర్చున్నారు. వారు ఆ అక్షరములనే ఉపాసన చేసి అక్షర స్థితిని పొందారు. మనకి ఆ కీర్తనలను విడిచిపెట్టి ఈ కీర్తనలను పాడుకుని మీరు కూడా స్థితిని పొందండి అని మనకి మార్గనిర్దేశకత్వం చేశారు. ఆ అమ్మవారి దంతపంక్తియే ఒక చంద్రశేఖరులు, ఒక చంద్రశేఖర భారతి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక త్యాగరాజు, ఒక ముత్తుస్వామి దీక్షితర్, ఒక శ్యామశాస్త్రి, ఇంతమంది మహాపురుషులు. కాబట్టి ఇవాళ అమ్మవారి యొక్క దంతపంక్తి గురించి చెప్పుకుని శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్న నామాన్ని అన్నంత మాత్రం చేత ఆ మహాపురుషులందరూ అమ్మవారి దంతపంక్తిగా కూర్చుని అమ్మా మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ దంతములను ద్విజులను మాకిచ్చావమ్మా అని మనమందరం ఆ తల్లి దంతములకు నమస్కరించవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. అందున త్రయోదశితో కూడినటువంటి అసుర సంధ్య వేళలో ఇంత గొప్ప నామాన్ని ఆ తల్లి పరాశక్తి చెప్పించి మన్ని కృప చేసింది. కాబట్టి ఆ తల్లికి నమస్కారములు నర్పణ చేస్తూ రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి నామం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. అసలు ఆ తాంబూల చర్వణం విన్నా చూసినా ఐదోతనానికి హేతు, అంత గొప్పది. అదే కవిత్వానికి సంగీతానికి ఆలవాలము.
అటువంటి నామాన్ని నా తల్లి నా నాలుక యందు నర్తించి నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక అని ఆ తల్లి పాదములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. ఇవాళ దివ్యమైన నామం విన్నాం కాబట్టి అలా ఒక్కసారి లఘుదర్శనమైనా కనీసం చేసుకుని వెళ్ళే ప్రయత్నం చెయ్యండి. అటువంటి మహాపురుషులకు లోటు లేకుండా మన జాతి పరిఢవిల్లాలి. ఒక కొత్త స్తోత్రాన్ని, ఒక అద్భుతమైన స్తోత్రాన్ని ఒక్క 15 రోజుల క్రితం అందచేస్తే భక్తులందరూ ఇంత అందంగా ఏకకంఠంతో చదువుతున్నటువంటి భక్తుల సమూహంతో కూడినటువంటి దేవాలయం బహుశా ఒక్క కాకినాడ దేవాలయమే. నేను ఈ మాట అయ్యప్ప స్వామి దేవాలయమే. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే నేను చాలా చోట్ల చూశాను. ఎన్నాళ్ళు చెప్పండి అందరూ కలిసి ఏకకంఠంగా స్తోత్రం చదవడం అన్నది ఉండదు. ఒకరు ఏటికి ఎగసన్నా తీస్తే ఒకరు ఏటికి దిగసన్నా తీస్తారు. కానీ ఎంత అందంగా చదువుతున్నారో నాకే వినడం కోసం మక్కు వేసి నోట్లో చదువుకుంటూ నేను కూడా వింటున్నాను. ఎంత బాగా చదువుతున్నారో చాలా సంతోషం. చక్కగా రోజు మనం అలాగే అనుసంధానం చేద్దాం. నిన్నటి రోజు నామాన్ని మనం పూర్తి చేసి ఉన్నాం. ఇప్పుడు వసిన్యాది దేవతలు అమ్మవారి యొక్క నోటిని స్తోత్రం చేస్తున్నారంటే నిన్నటి రోజున కూడా దంతములను స్తోత్రం చేశారు. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని. ఇవాళ అంటున్నారు కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అని పిలిచారు. అమ్మవారి యొక్క నోరు తాంబూల చర్వణం చేస్తోంది. తాంబూల చర్వణంతో కూడి ఉన్నటువంటి నోరు అయిన కారణం చేత ఆ నోటిలోంచి వచ్చేటటువంటి సువాసనలు 10 దిక్కులను ఆకర్షిస్తున్నాయి. 8 కదండి దిక్కులు అని అనుకోకండి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఊర్ధ్వం, అధోముఖం. అందుకని దశ దిశల ఉన్నటువంటి వారు కూడా ఆ వాసన చేత ఆకర్షింపబడి ఉన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది ఈ నామాన్ని. ఈ నామం చెప్పినప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారు తాంబూలం వేసుకుంది, బాగుంది. అది ఏ తాంబూలం? కర్పూర వీటి అంటే కర్పూర తాంబూలం వేసుకుని ఉంది ఆ తల్లి. ఇప్పుడు ఆవిడ నవ్వులుతోంది. నవ్వులుతుంటే అందులోంచి వాసన వచ్చింది. ఇప్పుడు ఈ వాసనకి దశ దిశలలో ఉన్నటువంటి వారు కూడా చాలా ఆతృతగా ఇలా నోటి వంకే చూస్తూ ఆ వాసనలు పీల్చి తృప్తి పడిపోతున్నారు. ఇది సంభవమా? ఇలా ఎవరైనా చూశారనుకోండి, అమ్మవారు ఏం చేయాలి? వాళ్ళందరికీ తాంబూలపు పిడచలు పెట్టాలి. లేదా అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటిని అన్ని దిక్కులలో ఉన్న వాళ్ళు చూస్తున్నారనుకోండి, ఏమవుతుంది? దానికి ఏమైనా ఫలితం చెప్పారా వ్యాసుడు కానీ వసిన్యాది దేవతలు కానీ? అసలు అలా తాంబూల చర్వణం చేస్తూ అమ్మవారు కూర్చోవలసినటువంటి అవసరం ఏమిటి? అందులో కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటున్నారు. కర్పూర వీటికామోద అంటే కర్పూర తాంబూలము వేసుకుని ఉన్నది. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. తాంబూలమునందు ప్రధానంగా ఉండవలసినటువంటి వస్తువు ఏది అంటే తమలపాకు చాలా ప్రధానం. ఎందుచేత అంటే మీరు మిగిలినటువంటి వస్తువులు ఒకటి కాకపోతే ఒకటి దొరుకుతాయి, ఒకటి లేకపోతే ఒకటి వేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. యాలుకలు లేవనుకోండి, జాపత్రి ఉంది, ఇబ్బంది లేదు. లేకపోతే లవంగాలు ఉన్నాయి, కర్పూరం లేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ అమ్మవారు వేసుకునేటటువంటి తాంబూలంలో మాత్రం యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరములు, జాజికాయలు, తమలపాకులు, పోకచెక్కలు, కొబ్బరి, మిరియాలు, శొంఠి, సున్నం, కవిరి వీటితో కలిపినటువంటి తాంబూలాన్ని ఆ తల్లి వేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర కర్పూర తాంబూల చర్వణమును ఆ తల్లి చేయుచున్నది. ఈ తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు అన్ని దిక్కులలో ఉన్న వాళ్ళు కూడా ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటి వంక చూచుచున్నారు. ఇప్పుడు ఈ నామంలో ఉన్నటువంటి గమ్మత్తు మీరు గమనించండి.
ప్రధానంగా అందులో వాడబడినటువంటివి తమలపాకులు. అసలు తమలపాకులు లేకుండా తాంబూలం అనేటటువంటిది కుదరదు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ తాంబూలానికి సంబంధించినటువంటి విశేషం ఒకదాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా అందులో ఈ ఆకు ఏదైతే ఉందో తాంబూలంలో వాడేటటువంటి తమలపాకు గురించి కొన్ని మాటలు చెప్పింది శాస్త్రం. తాంబూలార్థం వల్లి తాంబూలి అని పేరు. ఆ ఆకు ఎందుకు పుడుతుంది, ఆ తీగ ఎందుకు పుడుతుంది అంటే అది కేవలము తాంబూలము కొరకు. తాంబూలము కొరకు మాత్రమే ఆ ఆకు పుట్టింది, ఇంకొక ప్రయోజనం ఏం లేదు ఆ ఆకుకి. అటువంటి తీగకు పుట్టింది. మనకి చాలా పవిత్రమైనటువంటి ఆకులు కొన్ని ఉన్నాయి లోకంలో. అందులో మారేడు బిల్వము అని మనం పిలుస్తాం. మారేడు దళం అది పువ్వు పుయ్యదు, కానీ కాయ కాస్తుంది. పువ్వు పుయ్యకుండా కాయ కాస్తే దాన్ని శ్రీఫలము అని పిలుస్తారు. అది సాక్షాత్తుగా లక్ష్మీదేవి సృష్టి చేసి ఆ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసింది. అందుచేత దర్శనం స్పర్శనం పుణ్యం. మారేడు దళాలతో కూడినటువంటి చెట్టు వంక చూసినా ఆ చెట్టును ముట్టుకున్నా కూడా పుణ్యమే. అసలు మారేడు చెట్టు కింద కూర్చుని మంత్రానుష్ఠానం చేస్తే చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. శారదాపీఠంలో, గుంటూరు శారదాపీఠంలో కాశీ నుంచి ఎవరో తీసుకొచ్చి అక్కడ వేశారట గింజలు. మారేడు చెట్లు పుట్టే నవగ్రహ ప్రతిష్ఠ చేయడం కోసమని కంచి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఆ గుడికి వచ్చారు. వస్తే అక్కడ ప్రతిష్ఠ అయ్యేంత వరకు ఆయన ఆ మారేడు చెట్ల కింద కూర్చుని జపం చేసుకున్నారు. అందుకే నేను ఎప్పుడైనా గుంటూరు శారదాపీఠంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళితే ప్రాతకాలానుష్ఠానం అయిపోయిన తర్వాత కొంతసేపు ఆ మారేడు చెట్ల కింద కూర్చుని నేను కూడా జపం చేసుకుంటూ ఉంటాను. ఇది పరమాచార్యులు వారు కూర్చున్న ప్రదేశం కదా అని. మారేడు చెట్టు కింద కూర్చోవడం అంత పవిత్రమైన విషయం. ఈ విషయం చెప్తే మా గోపాలకృష్ణ గారు ఏం చేశారంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి మారేడు చెట్ల కింద అంతా చక్కగా శుభ్రం చేయించేశారు. గురువుగారు అక్కడే కాదు ఇక్కడే ఉన్నాయి కదా, మీరు ఏ ఆదివారమైనా ఇక్కడ కూడా కూర్చుని కొంతసేపు హాయిగా గడుపుతూ ఉండండి అని. సరే, తప్పకుండా ఈశ్వరుడు నాకు అటువంటి అదృష్టం ఇచ్చుగాక. నాకే కాదు, మీలో ఎవరైనా సరే మారేడు చెట్టు కింద కూర్చుని జపం చేసుకోవచ్చు. నాతో పాటు మా ప్రసాద్ బాబు గారు వాళ్ళు కూడా కూర్చుని జపం చేసుకుంటుండేవారు అక్కడ. సరే, అందుకని అంత పవిత్రమైనటువంటి ఆకులు పువ్వులు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిల్లో మారేడు దళం, తులసీ దళం, కదంబ వృక్షం, కదంబ పుష్పం, ఎర్రటి పువ్వులు ఇవన్నీ పరమ పవిత్రమైనటువంటి పత్రములు, ఆకులు. ఇందులో తమలపాకు కూడా చాలా గొప్పది. కానీ విచిత్రం ఏమిటో తెలుసా అండి, తమలపాకు పువ్వు పుయ్యదు, కాయ కాయదు. కాయే లేదు కాబట్టి పండు లేదు. పువ్వు కాయ లేని తీగ ఏదైనా ఉంటే లోకంలో తమలపాకు ఒక్కటే. అది లత. తీగకు తమల ఆకులు కాస్తాయి. వస్తే ఆ ఆకులు తీసుకుని వస్తారు. చిత్రం ఏమిటంటే శాస్త్రం ఏమందంటే దీని గురించి అసలు ఇది చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు ఈ లత అని చెప్పింది. మనకి లోకంలో కొన్ని ప్రాణులు కూడా ఉన్నాయి అలా, అవి చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోంచి రాలేదు. అందులో గోవు ఒకటి. అందుకే గోవు పాదముల యందు అమృతం ఉంటుంది. ఒక యజ్ఞం కానీ యాగం కానీ చెయ్యాలంటే ముందు ఆవును నడిపిస్తారు. ఆవు తన డెక్కలతో తొక్కిన చోట అమృత బిందువులు ఉలుకుతాయి. ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. కాబట్టి బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కానిది ఆవు. అలాగే ఈ సృష్టిలో రానటువంటి తీగ తమలపాకు. తమలపాకుకి సంబంధించినటువంటి తీగ కూడా లౌకికమైన సృష్టిలో రాలేదు. మరి అది ఎలా వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు. దాని గురించి ఏమన్నారంటే నాగస్యై రావణస్యాలాని జాతత్వా నాగవల్లి అని పిలిచారు. ఆ యొక్క తీగ, ఆ యొక్క లత దేవలోకంలో దేవేంద్రుడు ఎక్కి తిరిగేటటువంటి తెల్లటి ఏనుగు ఒకటి ఉంది, ఐరావతము అని. ఆ ఐరావతాన్ని కట్టేసే స్తంభం ఒకటి ఉంది. ఐరావతాన్ని కట్టేసేటటువంటి స్తంభానికి పుట్టింది ఆ తీగ, తమలపాకు తీగ. అది భూలోకానికి వచ్చింది. అందుకే తమలపాకుకి అంత ప్రశస్తి వచ్చింది. తాంబూలంలో దాన్ని ఎందుకు వేసుకుంటారో తెలుసా అండి? తమలపాకు నోటిలో చర్వణం చేస్తే నోటికి సంబంధించినటువంటి వ్యాధులు పోతాయి, బాగా జీర్ణమవుతుంది. గర్భిణి అయినటువంటి స్త్రీ ప్రతిరోజు ఒకసారి కానీ 2 సార్లు కానీ
చక్కటి తాంబూలాన్ని నవిలి మింగితే లోపల ఉన్న శిశువు మంచి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. పైగా అది సుమంగళి సూచన. ఆమె సభర్తృక అని గుర్తు ఏమిటంటే ఆవిడ తాంబూల చర్వణం చేస్తారు. ఆవిడ తాంబూలం వేసుకుని ఉన్నారు అంటే ఆవిడ సభర్తృక, సుమంగళి అని గుర్తు. ఇందులో ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కేవలము తాంబూలము నవలడం కోసం ఉపయోగించడమే కాదు, ఈ తమలపాకుకి లోకంలో ఒక గొప్ప లక్షణం ఉందిట. అది ఐరావతాన్ని కట్టిన స్తంభంలోంచి వచ్చింది కాబట్టి దానికి ఉన్న శక్తి ఏమి అన్నారు. తామ్యతి విషవో భవత్యనయా జనయితి తాంబూలి అన్నారు. ఈ తమలపాకులతో చేయబడినటువంటి తాంబూలాన్ని చర్వణం చేస్తే జనులందరూ కూడా వివశులవుతారట. అంతకన్నా నేను చెప్పక్కర్లేదు దాని గురించి. అది ఒండరులకు ప్రీతిపాత్రం అవుతుంది. అందుకనే నీ నోరు బాగా పండింది, మీ ఆయనకి నీ మీద ప్రీతి అని ఒక సామెత వచ్చింది. మీరు చూడండి, తమలపాకు విషయంలో ఒక మర్యాద ఉంటుంది. మీకు అలా అన్నిటికీ ఉండదండి. లోకంలో నాకు తెలిసినంత వరకు, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 2 ఆకుల విషయంలో మాత్రం చాలా గౌరవం ప్రదర్శిస్తారు. తమలపాకు నోట్లో వేసుకుంటే నోరు పండిందంటారు, నోరు ఎర్రబడిందనరు. గోరింటాకు చేతికి పెట్టుకుంటే చెయ్యి పండిందంటారు, చెయ్యి ఎర్రబడిందనరు. అబ్బా నీ చెయ్యి ఎంత బాగా పండిందో అంటారు, అంతేకాని నీ చెయ్యి ఎంత ఎర్రబడిందో అనరు. తమలపాకులు చర్వణం చేస్తే, తాంబూల చర్వణం చేస్తే నీ నోరు ఎంత బాగా పండిందో అంటారు, అంతేగాని నీ నోరు ఎంత ఎర్రబడిందో అనరు. మీరు చూడండి, బాగా ఎర్రగా ఉంది నోరు అనరు, బాగా పండింది అంటారు. పండిందన్న మాట తమలపాకుకి, పండిందన్న మాట గోరింటాకుకి ఎందుకు వేస్తారో తెలుసా అండి? ఇవి జీవితము యొక్క ప్రయోజనానికే ముడిపెట్టబడి ఉంటాయి. మీరు ఒక చెట్టు పుట్టాలి అని ఒక టెంక వేశారండి, ఒక మామిడి టెంక వేశారు, చెరుకు రసాలు మీరు తిన్నారు. నేను ఒకనకొకప్పుడు పెద్దాపురంలో కాపురం ఉండేవాడిని. ఓసారి ఆదివారం సంత ఉండేది పెద్దాపురంలో. సంతకు పెడితే నా చెయ్యి ఎంత ఉంటుందో అంతంత చెరుకు రసాల మామిడి పళ్ళు వచ్చాయి ఆ రోజున. నేను చాలా తెల్లబోయి ఆ చెరుకు రసాల మామిడి పళ్ళు ఇంటికి పట్టుకొచ్చాను. పట్టుకొస్తే ఒక్క చెరుకు రసం మామిడి పండు పూర్తిగా ఎవడైనా తినగలిగితే, తిని భోజనం కూడా చేయగలిగితే వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు. అంత మధురమైన పండు, అంతంత పళ్ళు. ఆ టెంక ఒక్కటే ఇంతంత టెంక ఉంది. నేను తెల్లబోయి ఇదేమిటి అసలు ఇంతంత చెరుకు రసాలు అని దాన్ని పెరట్లో పడేశాను. పడేస్తే అవి 2 చెట్లు లేచాయి మా ఇంట్లో. నా ఇంట్లో ఇప్పటికీ పెద్దాపురం ఇంట్లో అది కొద్ది రోజుల్లో నా ఇల్లు కాకుండా అవుతోంది అనుకోండి. కాబట్టి ఆ పెద్దాపురం ఇల్లు అసలు నేను వెళ్ళింది అక్కడ నా బుర్ర, అసలు నేను ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్ళనే లేదు. ఎప్పుడో ఒకసారి గుర్తు వస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నాయన మంచివాడు కాబట్టి ఎప్పుడో గుర్తు చేసి ఆయన అద్దిస్తుంటాడు నాకు. ఆ ఇంట్లో పెద్ద పెద్ద చెట్లు పుట్టాయి. అవి మామిడి కాయలు కాస్తుంటాయి. నేను ఎప్పుడు తినలేదు. ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళే దాన్ని తీసుకుంటుంటారు. అది న్యాయం కూడా. నేను ఎప్పుడు తెచ్చుకోలేదు. వాళ్ళు తీసుకెళ్ళమన్నా నాకు వద్దమ్మా, నీరు పోసింది మీరు, సంరక్షిస్తున్నది మీరు తినండి తప్ప నేను తీసుకెళ్ళను అలాగని చెప్పాను. అలాగే ఓసారి ఇంతంత పనస తొనలు మా సంతలోకి వస్తే తెస్తే, పాపం ఆ రోజుల్లో మా అమ్మగారి శరీరంతో ఉండేవారు. ఆవిడ చాలా శ్రద్ధ తీసుకుని ఆ పనస చెట్లు వేశారు. అవి ఇప్పటికీ చాలా మంది పిల్లల తల్లి ఎలా ఉంటుందో అలా పనస చెట్టు కాపుకొస్తే ఆకులు కనపడవు, ఆశాంతం కాయలు కాసేస్తే నాకు ఆ ఇంట్లో ఉన్నాయని ఫోన్ చేశాడు, మేము పంచలేకపోతున్నామండి, మీరు కనీసం ఒక పెద్ద వ్యాను ఏదో తెచ్చి పట్టుకెళ్ళిపోండి కొన్నాళ్ళని. అప్పుడు ఒక్కసారి మాత్రం మా ముత్యాలు సత్యనారాయణ నేను వెళితే మా ముత్యాలు సత్యనారాయణ ఉండలేక ఓ కాయెట్టుకు వస్తానని కోసి పట్టుకొచ్చారు. అలా ఏదో ఈశ్వరానుగ్రహం ఉన్న తగ్గిపెట్టేంత పెరడవు. అందులో 2 దేవతా వృక్షాలు పుట్టాయి. సరే, నేను ఎందుకు మనవి చేశాను అంటే ఈ విషయాలు ఒక్కొక్క ఆకుకి ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఆకు గొప్పతనం ఏంటంటే ఒక టెంక మీరు భూమిలో వేశారనుకోండి, ప్రయోజనం ఏమిటి? అది పండు పండాలని. ఈ టెంకలోంచి మొక్క వస్తుంది. ఇప్పుడు ఈ మొక్కను ఎందుకు రక్షిస్తారు మీరు? ఇది పువ్వు పుయ్యాలని. పువ్వు పూసింది, కోసుకు తినేస్తారా మామిడి పూత? కోసుకోరు. ఇది రక్షింపబడాలి. ఎందుకు? పిందె వెయ్యాలి. పిందెని రక్షిస్తారు ఎందుకు? కాయాలి. కాయని రక్షిస్తారు ఎందుకు? పండు పండాలి. పండిపోయిన తర్వాత ఏం చేయాలి? మీరేం చేయక్కర్లా, అదే విడిపోతుంది. ఇక చెట్టును అంటుకోదు. బాగా పండిపోతే చెట్టు నుంచి విడిపోతుంది. నీ నోరు బాగా పండిందంటారు. అంటే ఏమిటో తెలుసా అండి? ఈ పండిన నోటితో నీవు అత్యంత ప్రీతికరంగా నీ సహధర్మచారిణితో మాట్లాడి
నీ సహధర్మచారిని అంత ప్రీతిగా నీతో మాట్లాడి ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ధర్మమునందు ప్రస్థానం చేసి మీ జీవితాలు పండించుకోవాలి. ఒండరుల యందు ప్రీతి లేదనుకోండి, ఒకరంటే ఒకరికి, ఈయన వ్రతం చేద్దామంటే ఆవిడ వద్దంటుంది, ఆవిడ గుళ్ళో కడదామంటే ఈయన వద్దంటాడు. ఒకవేళ ఈవిడ వద్దంటే ఆయన విశాల హృదయంతో ఒప్పుకున్నాడు అనుకోండి, ఈయన చేద్దామంటే ఆవిడ ఒప్పుకుంది అనుకోండి, వాళ్ళిద్దరూ ధర్మమునందు ప్రస్థానం చేశారు. అందుకని ఇద్దరూ పండుతున్నారు. అందుకే ఈవిడ నోరు పండితే ఆయనకు అనుగ్రహం, ఆయన నోరు పండితే ఈవిడకు అనుగ్రహం. అది ఎవరి విషయంలో? ఒక్క తమలపాకు విషయంలో. అందుకే నోరు పండిందంటారు కానీ నోరు ఎరుపయింది అంటారు. ఎరుపైతే రాగరంజితం, అది కేవలం కామ్య ప్రయోజనం కాదు. నోరు పండింది అంటే ధర్మ ప్రస్థానానికి పనికొచ్చింది. అలాగే చెయ్యి గోరింటాకు పెడితే చెయ్యి పండింది అంటారు. పురుషుడికి గాజుల చేతి భోజనం అదృష్టం. ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినా భార్య ప్రేమార పెట్టినటువంటి అన్నం కడుపు నిండుతుంది, అమ్మ పెట్టిన అన్నం కడుపు నిండుతుంది. గాజులు వేసినటువంటి చెయ్యి పాణిగ్రహణం అయిన తర్వాత సాలంకృతం చెయ్యబడుతుంది. ఈ చెయ్యి ఈశ్వరుడి చేత పట్టబడింది కాబట్టి భర్త దైవమై ఉన్నాడు, ఆమె సభర్తృక కనుక ఆ చెయ్యి దైవస్వరూపాన్ని రోజు అర్చన చేస్తోంది. ఆయనకి పలహారం పెట్టడం అంటే ఈశ్వరుడికి బాలభోగం, ఆయనకి భోజనం పెట్టడం అంటే భగవంతుడికి మహానైవేద్యం. ఆయన పడుకున్నప్పుడు ఒక పాట పాడడం అంటే ఈశ్వరుడికి ఏకాంత సేవ. కాబట్టి ఇప్పుడు భర్తని అలా అనుగమించగలిగినటువంటి చెయ్యి ఏది చేస్తున్నా ఆ చేత్తో చేస్తోంది కాబట్టి ఆయన పుణ్యంలో సగభాగం పడిపోతోంది. అటువంటి చెయ్యి కాబట్టి ఈ చేతికి అలంకారం ఉండాలి, గాజులు వేశారు. ఇది సభర్తృక యొక్క చెయ్యి, అందుకని దీనికి గాజులు వేయండి అన్నారు. ఈ గాజుల చేతి భోజనం చెయ్యడం పురుషుడికి మహద్భాగ్యం అన్నారు. అలాగే ఇప్పుడు ఈ చెయ్యి పండిందన్నారు అంటే ఈ చెయ్యి ఆయన్ని సేవించి ఆయన ఈ సేవలందుకని బాగా ఈశ్వరుణ్ణి సేవించి ఇద్దరూ కలిసి జీవితాన్ని పండించుకోవడానికి ఈ చెయ్యి ఆయన ధర్మప్రస్థానంలో ఉపయుక్తమవుతోంది కాబట్టి చెయ్యి పండింది అంటారు. గోరింటాకుకి చెయ్యి పండింది, తమలపాకుకి నోరు పండింది. అంటే మీరు ఆ ఆకుకున్నటువంటి గౌరవాన్ని మీరు చూడండి, అసలు దాని సృష్టి అటువంటిది. అందుకే ఆ ఆకుతో కూడిన పదార్థాన్ని నోటిలో చర్వణం చేసినంత మాత్రం చేత విశేషమైనటువంటి ప్రయోజనములు సమకూడుతాయని చెప్తోంది శాస్త్రం. అయితే గమ్మత్తు ఏమిటంటే ఎంత గొప్ప తమలపాకు ఎందు కూడా అపారమైనటువంటి అనారోగ్యము నీయగలిగినటువంటిది ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? ముచిక. మీకు తమలపాకు నమ్మినప్పుడు మాత్రం ముచిక లేకుండా అమ్మరు. దాని వలన మీరు క్యాలీఫ్లవర్ పువ్వు కొనుక్కుంటే బ్యాగ్లో పట్టదు అనుకుంటే దానికి ఉన్నటువంటి కింది ఆధారపు వేళ్లని కత్తితో నరికేసి పువ్వు ఇస్తారు. తమలపాకులు అమ్మేవాళ్ళు ముచికలు తెంపి మీకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరో తెలుసా అండి? నువ్వు ఏది చేద్దామనుకున్నా దాంట్లోనే పక్కన మళ్ళీ అయోమయమైన ధోరణి, మాయా, వైక్లభ్యము, తడబాటు ఇలాంటివన్నీ కూడా పక్కనే చేరుతాయి. ఇద్దరూ కలిసి ప్రీతితో ఈశ్వర పదంలో ప్రయాణం చేద్దామని మొదలు పెట్టేటప్పటికీ ఈ ప్రీతి వెర్రితలలు తొక్కుతుంది. వెర్రితలలు వేసి పనికిమాలిన ప్రీతిగా మారిపోయి ఒండరుల మీద పాడవుతారు. ఇన్నిటికి సూచి అయిన తమలపాకుకి ముచిక మాత్రం అనారోగ్యకరం. అందుకే ఈశ్వరుడికి తాంబూలం ఇచ్చినా సరే ముచిక గిల్లని తాంబూలం ఈశ్వరుడికి ఇవ్వకూడదు. మీకిచ్చినప్పుడు ముచికతో తాంబూలం ఇస్తారు. ఎవరు తాంబూలం వేసుకున్నా తాంబూలం వేసుకునేటప్పుడు ముచిక తీసుకోవడం వాడిదే పని. ఒక్క భర్తకి భార్య తాంబూలం ఇస్తే మాత్రం ముచిక తీసి భర్తకి ఇస్తుంది. ఎందుకో తెలుసా అండి? వాళ్ళిద్దరూ రెండు కాదు ఒక్కటే, మనస్సు చేత ఇద్దరు ఒకటై ఉంటారు. అందుకే తాంబూలం అక్కడ పెట్టి ఉంటే భార్య తీసి ఇస్తుంది. ప్రపంచంలో ఏదైనా సరే పెళ్ళవక ముందు తీసుకొచ్చి ఇవ్వవచ్చు, తినవచ్చు, అంటే కొన్ని పదార్థాలని. ఒక్క తాంబూలం మాత్రం పురుషుడు తన జీవితంలో ఎవరి చేత్తో ఇచ్చిన తాంబూలం వేసుకోకూడదు. పెళ్ళయిన తరువాత భార్య ఇచ్చిన తాంబూలాన్ని నోట్లో వేసుకోవడంతోనే తాంబూలపు రుచి పురుషుడికి తెలియాలి అని ధర్మశాస్త్రం. అప్పటి వరకు తాంబూలం పురుషుడు చర్వణం చేయకూడదు. గురువుగారి దర్శనానికి వెడుతుంటే తాంబూలం వేసుకుని వెళ్ళకూడదు. తాంబూలం ఒక్కొక్కరు ఉన్నప్పుడు వేసుకోకూడదు, ఒక్కొక్కరు ఉన్నప్పుడు వేసుకోకుండా ఉండకూడదు. అమ్మవారి ప్రసాదం మీకు ఇచ్చారనుకోండి, అమ్మవారి ప్రసాదంగా మీకు ఇస్తే చాలా గొప్ప ప్రసాదం ఇది అని అడిగింది శాస్త్రం. అడిగితే చక్ర పొంగలి ప్రసాదం, పులిహార ప్రసాదం అనకూడదు. వెంటనే మీరు రుచిని చెప్పినట్టు
చక్కెర పొంగలి అనేటప్పటికీ కొద్దిగా పెట్టండి నాకు షుగర్ అంటాడు. అంటే ఇప్పుడు ఏం చూశాడు? దాని యందు అనారోగ్య హేతువుని చూశాడు. కాబట్టి ఆయనకి ప్రసాదమునందు ఒక దోషాన్ని చూసినటువంటి లక్షణం వచ్చింది కాబట్టి పాపం ఆయన ఖాతాలో పడుతుంది. దానికి ఆ ఇబ్బంది ఉంది. చక్కెర పొంగలి ప్రసాదం, పులిహార ప్రసాదం అనకూడదు, ప్రసాదం అనాలంతే. మీరు తీసుకుని కొద్దిగా మీ నోట్లో వేసుకుని మిగిలింది ఎవరికైనా ఇవ్వాలి తప్ప ప్రసాదం ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇవ్వకండి అనకూడదు. ప్రసాదం ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాలి. లోకంలో ప్రసాదం అన్న మాటకి పక్కన కలిసిపోయినది ఏదో తెలుసా అండి? తాంబూల ప్రసాద. తాంబూలం ప్రసాదం. అసలు ప్రసాదం అన్న మాటకి అర్థం ఏమిటంటే తాంబూలమే. తాంబూలం మీకు చిత్రం ఏమిటంటే అమ్మవారి ప్రసాదం అన్నప్పుడు సాధారణంగా కుంకం ఇచ్చారనుకోండి, మీరు చూడండి మగవాడు ఏం చేస్తాడంటే కొంచెంగా బొట్టు పెట్టుకుని మిగిలింది ఆడదానికి ఇస్తే ఆవిడ చాలా జాగ్రత్తగా ఒక కాగితంలో పొట్లం కట్టుకుని ఇంటికి పట్టుకెడుతుంది. ఓ ఉత్తరీయం వేశారనుకోండి, మొగాడు ఆ ఉత్తరీయం వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఓ చీర పెట్టారనుకోండి, లేకపోతే ఓ రవికిల బట్ట పెట్టారనుకోండి, ఆడది కుట్టించుకుంటుంది. తాంబూల ప్రసాదం ఇచ్చారనుకోండి, అది పురుషుడికా స్త్రీకా? తాంబూల ప్రసాదం దంపతుల్లో ఏ ఒక్కరికి దక్కినా ఒక్కరూ తినకూడదు, ఇద్దరూ తినాలి, సగం సగం. ఎందుకో తెలుసా అండి? అసలు దాని పేరే తాంబూల ప్రసాదం. అది దంపతులు ఇద్దరూ ధర్మపథంలో నడవడం దగ్గర నుంచి శాస్త్రం అంది దాని ప్రయోజనము చెప్పినటువంటి వాడు పాపాత్ముడని చెప్పారు. తాంబూల ప్రసాదానికి ఈ ఫలితం ఉంటుందండి అని ఎవరైనా చెప్పారనుకోండి, వాడికి పాపం సంక్రమిస్తుంది. నువ్వు చెప్పలేవు తాంబూలమునకు ఫలితాన్ని, అంత శక్తివంతము. అమ్మవారికి మీరు చేసేటటువంటి ఉపచారములలో అత్యంత శక్తివంతమైన ప్రసాదం ఏదో తెలుసా అండి? మీరు నోటితో అడగక్కర్లేదు, ఏ కోరికలనైనా తీర్చగలిగినటువంటి విశేషమైన సమర్థత దేనికి ఉంటుంది? తాంబూలం అనుకుంటుంది. తాంబూలం వేసుకోకుండా సుమంగళి ఇంట్లో ఉండవచ్చా? ఆమె తన సౌమాంగల్యమునే అవమానించుకున్నట్టు. ఆమె రోజు తాంబూల చర్వణం చెయ్యాలి. సుమంగళిని అని గొప్ప ఏమిటో తెలుసా అండి? తాంబూల చర్వణం. సభలో ఆడవాళ్ళు తాంబూలం వేసుకొని కూర్చుని ఉన్నారనుకోండి, ఉత్తర క్షణంలో అమ్మవారి నోరు కనపడి నమస్కారం చేయాలి. అందుకే నాకు తెలిసి ఏమో ఎక్కడైనా జరుగుతున్నాయేమో నాకు తెలియదు, నేనే అన్ని చోట్లకి ఎక్కువ వెళ్ళను. శారదా నవరాత్రుల్లో మధురమైనటువంటి తాంబూలాన్ని ఏదో ఒక రోజున పూజ చేసుకున్నటువంటి సువాసినులందరికీ ఇచ్చేటటువంటి అలవాటు ఉన్న ప్రాంగణం అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణం. ఇక్కడ అలా తాంబూలం ఇచ్చి ఆడవాళ్ళని వేసుకుని దర్శనానికి వెళ్ళమని చెప్తాం. అంత గొప్ప ప్రసాదం తాంబూల ప్రసాదం. దాని పేరే తాంబూల ప్రసాద. ఇప్పుడు ఆ తమలపాకు ఏం చెయ్యగలదు అంటే ఒండరులకు ప్రీతి జనింప చేయగలదు. అసలు దాంపత్యం అంటే అదేనండి. ప్రీతి యొక్క పరాకాష్ఠకే దాంపత్యం అని పేరు. అది ఒక స్థితిలో శరీర సంబంధమైనటువంటి ప్రీతిగా ప్రారంభం కావచ్చు, కానీ ఈ ప్రీతి ఏమైపోతుందంటే శరీరములు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా బాగా బడలిపోయినటువంటి స్థితిలో ఒకరిని ఒకరు అనుగమించినటువంటి కారణాన్ని తీసుకుని ఒకరి యందు ఒకరికి ప్రీతి కలుగుతుంది. అయ్యయ్యో, నా జీవితంలో ఇంత కష్టపడి నన్ను అనుగమించింది, ఇన్ని కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ అని జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకానికి వచ్చి ఆమె యందు ప్రీతి పెరుగుతుంది. ఇప్పుడు ఆవిడ శరీరంతో పురుషుడికి సంబంధమే ఉండదు, ఆవిడ మనసుతో సంబంధం. పురుషుడు జర్జరీభూతం అయిపోతాడు, వృద్ధుడైపోతాడు. ఇప్పుడు ఆయన ఏం తేలేడు, ఆయనకేమీ ఆదాయం లేదు, ఆయనకేం పెద్ద ఆరోగ్యవంతుడేం కాడు. ఇప్పుడు ఆయన ఏమీ తట్టుకోలేడు. భార్య మనస్సంతా దేని మీద ఉంటుందంటే ఆయన యందే ఉంటుంది. ఆయన కోసం ఏదైనా త్యాగం చేస్తుంది. శాస్త్రం ఏముందో తెలుసా అండి? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళడం కుదరదు కాబట్టి నేను యాత్రకు వెళ్ళలేకపోతున్నాను అందనుకోండి ఒక ఆవిడ, ఆ యాత్ర చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేసేమంది. భర్తని అనుగమించడం అంటే అంత శక్తివంతం శాస్త్రంలో. ఈ అనుగమించగలిగినటువంటి ప్రీతి దేని వలన ఏర్పడుతుంది? తాంబూల చర్వణము చేత ఏర్పడుతుంది. ఆ శక్తి ఎలా ఉంది వేసుకు చూడికి తెలుస్తుందని చెప్పారు.
కాబట్టి తాంబూల చర్వణము ఎవరికి విధి అని చెప్పారు అంటే సుమంగళి వేసుకుని తీరవలసినది. సుమంగళి ఎందుకు వేసుకుంటారంటే భర్త పూజ చేస్తాడు రోజు షోడశోపచారాలతో. పూజ చేసినప్పుడు చక్కగా ముందున్నటువంటి కొనలు తెంపేస్తాడు, చివర్లు తెంపేస్తాడు, తాంబూలాన్ని పార్వతీ పరమేశ్వరులకో లక్ష్మీనారాయణులకో సమర్పణం చేస్తాడు పూజామందిరంలో. భార్య తాను భోజనానికి కూర్చునే ముందే ఆ తాంబూలాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని తెచ్చుకుని పక్కన పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆవిడ భోజనం అయిపోయిన తర్వాత అలవాటు ఉంటే వేసుకుంటానంటే భర్తగారికి ఓ తాంబూలం చేసిస్తుంది, ఈ తాంబూలం ఆవిడ వేసుకుంటుంది. ప్రతిరోజు ఈ తాంబూలం ఆవిడ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఈవిడ ఒండరులు ఒకరి యందు ఒకరు ప్రీతి కలిగిన వారై ఉంటారు. దంపతులు ఏ ఇంట ఒకరి యందు ఒకరు ప్రీతితో సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఆ ఇల్లు అంత సంతోషంతో అంత సౌభాగ్యంతో ఉంటుంది. తాంబూల తిరస్కారము కాని, తాంబూలమును నిందించడం కాని మహాపాపం. మీకు నేను ఇంకొక మాట కూడా చెప్తాను. పెద్ద మనుషులు ఇక మాట తప్పము అని నిర్ణయం చేసుకున్నారు అని గుర్తేమి అని అడిగారు. తాంబూలాలు మార్చుకుంటారు. అందుకే తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటారు. ఏమంటే వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం అయిపోయింది అంటారు. నిశ్చితార్థం అయిపోయిందంటే ఏం చేస్తారంటే దాంట్లో వైదికమైనటువంటి క్రతువేం లేదు. వైదిక ప్రక్రియకు భంగపాటు కాని పని చెయ్యాలి. వైదిక ప్రక్రియకు భంగపాటు కలిగేటటువంటి పని చెయ్యకుండా ఉండడానికి నిశ్చితార్థం అని పేరు. అనగా మీరు నన్ను ఇంకోలా అనుకోను అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. నిశ్చితార్థం నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఉంగరం పెట్టాడు అనుకోండి, అంటే ఆ పెళ్లి దేనితో ప్రారంభమవుతోంది అంటే దేవతలను, తల్లిదండ్రులను, వైదిక ప్రక్రియను, వేదమును, గాయత్రిని అవమానించడంతో ప్రారంభమవుతోందన్నమాట ఆ దాంపత్యం. ఎందుకని? ఎలా ముట్టుకుంటాడు పరపురుషుడు? తాళి ఎక్కడ కట్టాడు? జీలకర్ర బెల్లం ఎక్కడ పెట్టాడు? ఈయన కన్యాదానం ఎక్కడ చేశాడు? చెయ్యకుండా ఆ అమ్మాయిని పుట్టుకుని నువ్వు నా భార్యవి అన్న భావనతో ఆభరణాన్ని ఎలా పెడతాడు? అసలు ఆభరణం పెట్టచ్చా? పెట్టకూడదు. ఆఖరణ పెళ్లికి చిట్ట చివర నాకబలి అని చేస్తారు. నాకబలి అని పేరు దానికి. అది ఇవాళ నాగవల్లి నాగవల్లి అంటున్నారు. నాకబలి అంటే ఏమిటో తెలుసా అండి? పెళ్లిలోనే సాలంకృతం చేస్తారు పిల్లని. సాలంకృత కన్యాదానం అని తీసుకొచ్చి కూర్చోబెడతారు. తన భార్య అయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి మంగళసూత్రం కట్టేంత వరకు ఆమె పక్కన కూర్చునే అధికారం ఈయనకి లేదు. కన్యాదాత పెళ్లి భోజనాలు ఎప్పుడు పెట్టాలో తెలుసా అండి? పెళ్లి చేశాక. ఎందుకు పెడుతున్నావు భోజనాలు? వాళ్ళకేం పెళ్లి అవ్వలేదుగా ఇంకా. ఎవరికి వేయాలి మేము అక్షతలు? మీరు నన్ను పెళ్లికి పిలిచారండి, ఇవాళ రాత్రి 2 గంటలకు పెళ్లి, ఇవాళ రాత్రి 7ంటికి భోజనాలు. నేను వచ్చి భోజనం చేశాను. ఎందుకు చేశాను? రేపు మీ ఇంట్లో పెళ్లి కాబట్టి. ఇప్పుడు నేను ఎవరికైనా అక్షతలు? వాళ్ళిద్దరూ వచ్చి నాకు పెళ్లికి వెళ్ళాలంటే అసహ్యం. ఎందుకో తెలుసా అండి? వాడి కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు వాడు బూట్లు వేసుకుని ఉంటాడు. వాడి నమస్కారం ఏంటి? వాడికి నేను అక్షతలు ఏంటి? ఎందుకు ఇవ్వడం వాడికి నేను? వాడికి అసలు నమస్కారం చేసే యోగ్యతతో ఏ పెళ్లి కొడుకు ఉండడు. వాడు ఎప్పుడు అసలు బూట్లు విప్పి పెద్దలు వస్తారా మనకు అక్షతలు వేస్తారు. మన జీవితం ఆ అక్షతల మీద ఆధారపడింది. మనం వారి కాళ్ళకి నమస్కారం ఎలా చేస్తాం బూట్లు వేసుకుని? అందుకని మనం చెప్పులు లేకుండా నిలబడి ఉందామని ఏ పెళ్లి కొడుకు నుంచి ఉంటున్నాడు ఈ రోజున? ఎవ్వడికి అక్కర్లేదు. వాడు కర్ణుడు పుట్టినట్టు వాడు బూట్లు వేసుకు పుట్టినట్టు బూట్లు వేసుకుని ఉంటాడు అక్కడ. పెళ్ళి అవ్వదు. ఇంకా తెల్లవారుదామని పెళ్లి. ఈ అమ్మాయి వీడు పక్క పక్కనే కూర్చుంటారు. ఇక మళ్ళీ నువ్వు తాళి కట్టాక పక్కన కూర్చోబెట్టడం ఎందుకు? అసలు నిశ్చితార్థానికి ఆడపిల్లని మగపిల్లని కలిపి కూర్చోబెట్టమని ఏ వేదం చెప్పింది? ఎక్కడ ఏ శాస్త్రంలో ఉందండి? అది అవమానం. గాయత్రికి అవమానం, వేదానికి అవమానం. అదేంటిది? ఎలా కూర్చోబెడతారు? మీకు ఎక్కడుంది అధికారం? జీలకర్ర బెల్లం పెట్టే వరకు పక్కన కూర్చోడానికి వీల్లేదు. మీరు కన్యాదానం చేశారు కాబట్టి మీకంత పుణ్యరాశి మీకు వచ్చింది కాబట్టి ఈ సంతోషంలో మీరు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు, పలహారం పెడుతున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఇద్దరి తల మీద అక్షతలు వేసి అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తూ పుత్రపౌత్రాభివృద్ధిరస్తూ అంటున్నారు. వీడికి పెళ్ళము లేదు, ఆ అమ్మాయికి మొగుడు లేడు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తూ అని ఎలా వేస్తున్నావు ఇద్దరికి? వాళ్ళిద్దరికీ అక్షతలు వేసి మీ ఇద్దరికీ పిల్లలు పుట్టాలని చెప్తే వాళ్ళిద్దరిని వ్యభిచారం చేయించిన దోషం నీకు వచ్చింది. ఏది ఎక్కడ జీలకర్ర బెల్లం ఎక్కడ పెట్టుకున్నారండి? మంగళసూత్రం ఎక్కడ కట్టారని కుర్చీల్లో కూర్చోబెట్టి అక్షతలు ఇస్తున్నారు మీరు. ఏది వేదం మీద మర్యాద మీకు?
పెళ్లికి ముందు భోజనాలేంటి, పెళ్లికి ముందు రోజు రాత్రి భోజనాలేంటి? పెట్టుకుంటే మీ బంధువులకి పెట్టుకోండి, ఊళ్ళో వాళ్ళకి ఏ అధికారంతో పెడతారు మీరు? ఇది ఒక అర్థరహితమైనటువంటి సిద్ధాంతం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇవాళ నిశ్చితార్థం అంటే ఏమిటంటే, అసలు పెద్దలు వెర్రేళ్లలా కూర్చుని ఉంటారు, వీడు దానికి ఉంగరం దొరుకుతాడు, ఇది వాడికి దండేస్తుంది, వీళ్ళిద్దరూ ఫోటోలు దిగుతారు, వీడియోలు తీసుకుంటారు. మీరు ఇంకా ఊరుకుంటే మీరు అక్కడ ఉంటారు, వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద ఎక్కడికో వెళ్ళొస్తారు. అంటే నా ఉద్దేశం గుడికో గోపురానికో అయి ఉండదు. ఏ అధికారంతో వెళ్ళారండి గుడికి వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరు వెళ్ళాక మేము కాబోయే దంపతులమన్న భావనతో వెళ్ళారా వాళ్ళు? ఎలా వెడతారు వాళ్ళిద్దరు గుళ్ళోకి? ఏ ఈశ్వరుడి మ్రోల కదా వెళ్ళడం? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? తండ్రి వెయ్యుండి ఎలా పంపించావు కూతురునలాగా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇలా నేను అనుకుంటే గడ్డి తిని పంపించని రేపు పొద్దున్న నన్ను అడిగే అవకాశం కొంతమందికి ఉండదని. అందుకని ముందుగానే విజ్ఞాపన అన్నమాట ఇది, పరోక్షంగా. కాబట్టి నిశ్చితార్థానికి పెళ్లి కూతురు వెళ్ళొచ్చా? ఒక్క నాటికి వెళ్ళకూడదు, అది వైదిక తిరస్కారం. ధర్మశాస్త్రంలోనే ఉంది. దీనికి మాకు ఆచారం ఉందండి అంటే అది ఏ ఆచారం అయినట్టు? మాకు వేదాన్ని తిరస్కరించడం ఆచారం అని చెప్పినట్టు. అసలు అలా చెప్పచ్చా? ఒక్కనాటికి చెప్పకూడదు. కాబట్టి మా ఇంట్లో తాంబూలాలకు ఆడపిల్లని తీసుకొస్తామండి, ఆచారం మాకేమిటి? బుర్రలేని ఆచారం అలా ఏం ఉండదు లోకంలో. కాబట్టి సరే, ఇదంతా సామాన్యుని సొనుగుడు. ఎందుకు అంటారేమో అంటే, తాంబూలం అనేటటువంటిది పెద్దలు మార్చుకుంటారు. పెద్దలు నిశ్చితార్థము అన్నది వైదిక ప్రక్రియ కాదు, అది శుభలేఖ పడడానికి హేతువు పడుతోంది. వీళ్ళు నిర్ణయించారు, మా అమ్మాయి ఈ గోత్రంలో పుట్టింది, మా వంశం ఇది, మా వంశంలో మా నాన్నగారు ఇది, మా తాతగారు ఇది, మా ముత్తాతగారు ఇది అని నేను చెప్పుకుంటాను. చెప్పుకుని నేను చెప్పుకుంటే నమ్ముతారు, నమ్మకపోతారు. వీడి గురించి వీడు చెప్పేస్తున్నాడు అనుకుంటారు. అందుకని నా ఇంటి పురోహితుడితో నేను వెడతాను. ఆయన చెప్తారు, వీరి తండ్రి గారు ఇదండి, వీరి తాతగారు ఇదండి, వీరి ముత్తాతగారు ఇదండి, వీరి గోత్రం ఇదండి, వీరి వేదం ఇదండి, వీరి శాఖ ఇదండి అని అన్నీ చెప్తారు. అవతల పురోహితుడు అవతల వారి గురించి చెప్తాడు, వీరి తండ్రి గారిది, తాతగారిది, ముత్తాతగారిది అని చెప్తారు. ఇప్పుడు ఈ పిల్ల గురించి పిల్లాడి గురించి తెలుసున్న వాళ్ళు కాబట్టి విచారణ చేస్తారు. బాగుంది, 5 సరిపోవాలి. అది తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం. 5 శీలము, వయస్సు, వృత్తము, అభిజనము, లక్షణము 5 సరిపోయాయి అని అనుకుంటే పెద్దలు నిర్ణయం చేస్తారు, ఈ పిల్లని పిల్లాడికి, పిల్లాడిని పిల్లకి ఇవ్వండి అని. మీరు చూడండి, చాగంటి కోటేశ్వరరావు గారికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుబ్రహ్మణ్యేశ్వరిని ఇచ్చి, అంటే నా పెళ్లి అయిపోయిన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు సుమండి, ఇచ్చి అంటాం. ఇచ్చి పుచ్చుకుని అలా ఏం ఉండవు. వారు వీరు కలిసి వివాహం జరుగుతుంది అంతే. ఇద్దరు కలిసి ధర్మపథంలో నడుస్తారు. ఇలా నడిచేటప్పుడు ముందు పెద్దలు అంగీకరిస్తారు ఒకరితో ఒకరు. అంగీకరించి ఈయన చేతిలో పట్టుకున్న తాంబూలాన్ని ఆయనకిస్తాడు, ఆయన చేతిలో పట్టుకున్న తాంబూలాన్ని ఈయనకిస్తాడు. తమలపాకులలో పెట్టబడిన 2 అరటిపళ్ళు అంత గొప్పవి. 2 అరటిపళ్ళు పెట్టి తమలపాకుల్లో వక్కలు వేసి మార్చుకుంటే ఇక ఆ పెళ్లి నిశ్చయమైపోయినట్లే. ఇంకా ఇంతకన్నా మంచి సంబంధం ఏదో వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఏమనుకోకుండా అబద్ధాలు అనకూడదు. ఇక నిశ్చితార్థం అయిపోతే ఆ పెళ్లి అయిపోయినట్టు లెక్క. సరే, వేరు కారణాలకి వేరు ప్రాయశ్చిత్తాలు వేరు కోణంలో చెప్పారు. ఇప్పుడు అవి అమంగళకరమైన విషయాల గురించి నేను మాట్లాడను. కాబట్టి దానికి ఏది పెద్దలు ఒప్పుకున్నారు అనడానికి గుర్తేది? తాంబూలం ఇచ్చి పుచ్చుకుంటారు. అందుకే తాంబూలాలు ఇచ్చేశారండి అంటారు. తాంబూలాలు ఇచ్చేశారు అని ఒక సామెత కూడా వచ్చింది లోకంలో, కన్యాశుల్కం నాటకాన్ని ఆధారం చేసుకుని. అంటే అది నిశ్చయం అయిపోయిందిరా, ఇక నువ్వేం చేస్తావు, జుత్తు పట్టుకోండి అంతే. కాబట్టి పెద్దలు తాంబూలాలు మార్చుకోవడం అంటే ఆ స్థాయి. ఇంటికి ఎవరైనా మహాత్ములు వచ్చారనుకోండి, ఏం చెయ్యాలని అడిగింది శాస్త్రం. నీకు ఏమీ చేత కాకపోయినా వాడికి తాంబూలం ఇవ్వడం చేత కావాలి. ఇంట్లో తమలపాకులు అరటిపళ్ళు పెట్టుకుని ఇంటికి పెద్దలు వచ్చి వారు వెళ్ళిపోయే ముందు వారి చేతిలో తాంబూలం పెట్టి నమస్కారం చేయాలి. తాంబూలం అంటే ఇవాళ ఏమైపోయిందంటే దక్షిణ అన్న శబ్దం వచ్చేస్తోంది. దక్షిణ కాదు, తాంబూలం అంటే పళ్ళు, వక్క, తమలపాకులు అంతే. ఈ 3 కలిపి వారి చేతిలో పెట్టి నమస్కారం చేస్తే, ఒకవేళ మీరు వారికి ఉపచారం చేయడం చేత కాకపోయినా మీరు సంపూర్ణంగా ఉపచారాలన్నీ వారికి చేసినట్టు లెక్క. తాంబూలం అంత గొప్పది. అందుకే మహాభారతం విరాట పర్వంలో ఒక గమ్మత్తు చెప్పారు.
బృహన్నల సభలోకి వచ్చాడు విరాట్ మహారాజు గారి దగ్గరికి. అప్పటి వరకు ఆయన చూడలేదు. ఆయన వచ్చి అన్నాడు, నేను అంతఃపురంలో ఉన్న ఆడపిల్లలకి నృత్తము గరపంగా నాకు నేర్పు కలదు, నేను ఆడపిల్లలకి నృత్యం నేర్పుతాను, నువ్వు అనుమతి ఇయ్యి, నేను అంతఃపురంలో ఆడపిల్లలకి శిక్షణనిస్తానన్నాడు. నా కూతురుంది ఉత్తర, శిక్షణనిస్తావా అన్నాడు. ఇస్తానన్నాడు. తేరిపారి చూశాడు బృహన్నల వంక. ఎవరో మహారాజాధిరాజు గొప్ప విలుకాడిలా ఉన్నాడు, ఈ పేడి రూపంతో ఉన్నాడేమిటి అనుకున్నాడు. ఈయన్ని చూస్తే మనిషి పేడిగా ఉన్నాడు కానీ బహుగౌరవనీయుడు అనుకున్నాడు. అందుకే మిగిలిన వాళ్ళకి చెయ్యని సత్కారం అర్జునుడికి ఒక్కడికే చేశారు. ఉత్తరని పిలిపించాడు సభలోకి. ఉత్తర సభలోకి వచ్చింది. శిరస్సు